ఈజీగా ట్యూన్ చేయబడినటువంటి చక్కని భావంతో నింపబడినటువంటి పాట. ఒకసారి పాడిన తర్వాత మీరు రిపిటేషన్ లో పాడుతూ దేవుని స్తుతిద్దాం. నిన్ను ఈజీగా పాడండి. 1 2 3 సింగ్. నిన్ను 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 పూజింతునయ్యా. లోకాశలన్నీ విడిచి వెనుకున్న వాటిని మరచి నీ వైపు చూస్తూ సాగదను, నీ వైపు చూస్తూ పలుగాంత పాడు. నిన్నే నిన్నే సేవింతును, పూజింతునై లోకాశలన్నీ విడిచి నీ వైపు చూస్తూ సాగెదను, నిన్నే నిన్నే సేవింతును. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరం కొంచెం పెద్దగా సౌండ్ పెంచి పాడదామా? కొద్దిగా మనం స్వరాన్ని కొంచెం సౌండ్ పెంచి పాడదాం. 1 2 3 సింగ్. నిన్నే 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 లోకాశలన్నీ విడిచి నీ వైపు చూస్తూ సాగెదను, నిన్నే నిన్నే సేవింతు, నిన్నే నిన్నే లన్నీ విడిచి వెనుకున్న వాటిని మరచి నీ వైపే చూస్తూ సాగెదనయ్యా, నిన్నే నిన్నే సేవింతు, నిన్నే. చక్కని పాడు, మ్యూజిక్ తో కలిసి పాడదాం. నిన్నే నిన్నే సేవింతునయ్యా, నిన్నే నిన్నే పూజింతునయ్యా. నిన్నే నిన్నే సేవింతునయ్యా, నిన్నే నిన్నే పూజింతునయ్యా. లోకాశలన్నీ విడిచి వెనుకున్న వాటిని మరచి నీ వైపు చూస్తూ సాగెదనయ్యా, నిన్నే నిన్నే సేవింతునయ్యా, నిన్నే నిన్నే పూజింతునయ్యా. అంధకారంలో వెలుగు ఆయనే, గాఢాంధకారంలో తోడుగా నిలిచే దేవుడు అని ప్రభు నీ తోడు నీడలో విశ్రమించునయ్యా. అంధకారములు వెలుగు నీవే, గాఢాంధకారములు తోడు నీవే, నీ తోడు నీడలో విశ్రమించయ్యా. అంధకారములు వెలుగు నీవే, గాఢాంధకారములు తోడు నీవే, నీ తోడు నీడలో విశ్రమించయ్యా, నిన్నే నిన్నే సేవింతునయ్యా, నిన్నే
నిన్నే పూజింతుడయ్యా, నిన్నే సేవింతుడయ్యా, నిన్నే పూజింతుడయ్యా. కష్టాలు వచ్చిన కష్టాలు నాకు కలుగును, చెడు యొక్క నిన్నే సేవింతుడయ్యా. వచ్చిన నష్టాలు నాకు కలిగిన చెయ్యకలిగే సేవింతుడయ్యా, కష్టాలు ఎన్ని వచ్చిన నష్టాలు నాకు కలిగిన చెయ్యకలిగే సేవింతుడయ్యా, నిన్నే సేవింతుడయ్యా, నిన్నే పూజింతుడయ్యా. సాగదనయ్యా, నిన్నే సేవింతుడయ్యా. నిన్నే పూజింతుడయ్యా, నిన్నే సేవింతుడయ్యా, నిన్నే పూజింతుడయ్యా. లోకాశాలన్నీ విడిచి వెలుకున్న వాటిని మరచి నీ వైపే చూస్తూ సాగదనయ్యా, నిన్నే సేవింతుడయ్యా, నిన్నే పూజింతుడయ్యా, నిన్నే సేవింతుడయ్యా, నిన్నే పూజింతుడయ్యా. తలవంచినట్లయితే పరిశుద్ధుడైన తండ్రి, అల్పకాల పాత భోగములను విడిచి ఈ లోక ఆశలన్నీ విడిచి ముందున్న వాటికై ప్రయాసపడడం, మా సిలువనెత్తుకొని ముందుకు సాగడం మా ఆత్మీయతకు ఎంతైనా క్షేమము. అందుకే ప్రభువా, గురి ఎత్తుకు మమ్మల్ని నడిపించమని అయా మీరే మాకు కాపరిగా ఉండి తండ్రి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా జడియక భయపడక ముందుకు సాగే ఆత్మీయ జీవితాన్ని మా అందరికి అనుగ్రహించమని నిన్ను సేవిస్తూ, నిన్ను పూజిస్తూ, నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన ద్వారా వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా మా తండ్రి, ఈ ఆరాధనలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఈ ఆరాధనలో నా కొరకు మా కొరకు దాచిపెట్టిన ప్రతి ఒక్క వాగ్దానము మా జీవితాల్లో నెరవేరబడులాగున సహాయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ స్తుతిని, ఆరాధనను, ప్రార్థనను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో ఒక చక్కని స్కిట్ ని మనం చూద్దాం ఎల్ఈడిలో. ఆ తర్వాత కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం. థ్యాంక్ యూ. ఏమై ఉంటుంది, ఇప్పటికే పొద్దుపోతుంది. మధ్యాహ్నం నుంచి ఈ బస్ స్టాప్లో ఉండి నీరసం వచ్చేసింది.
అన్న వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏమై ఉంటుంది? ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. చీకటి పడిపోతుంది. తమ్ముడు, అన్నా అన్నా ఏంటన్నా నడుచుకుంటూ వచ్చారు? రండి అన్నా. ఏం లేదు తమ్ముడు, పక్కూర్లో బస్సు ఆగిపోయింది. చాలాసేపు చూశాను వేరే బండ్లు ఏమైనా వస్తాయేమో అని, కానీ ఏమి రాలేదు. పక్కనూరే కదని నడుచుకుంటా వచ్చేస్తున్నా. అయ్యో, ఎంత పని జరిగిందన్నా. ఫోన్ చేస్తే నేను ఏదో ఏర్పాటు చేసేవాను కదన్నా. లేదు తమ్ముడు, బస్సు బాగా రెస్గా ఉంది. ఆ రెస్ లో ఎవరో ఫోన్ కొట్టేశారు తమ్ముడు. ఫోన్ కొట్టేశారన్నా? ఆ, అయ్యయ్యో, ఎంత పని జరిగింది. రండి అన్నా, నడిచి నడిచి వచ్చారు. కూర్చోండి. పర్వాలేదు మీతో చాలా విషయాలు మాట్లాడాలి. పర్వాలేదు తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా అన్నా. అన్నా, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలన్నా. పర్వాలేదు తమ్ముడు, చెప్పు. ఊర్లో పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఉమ్, పరిస్థితులు ఏం బాగోలేదు. మీరు ఇక్కడ కాకుండా సేవ వేరే చోట ఎక్కడన్నా చేస్తే బాగుంటుందన్నా. పర్వాలేదు, పరిస్థితులు ఎలాగున్నా మనం వచ్చింది దేవుని పని మీద కాబట్టి ఆయనే సమస్తం చూసుకుంటాడు. నువ్వు దాని గురించి ఏమి వరీ కాదు, సరేనా? అది కాదన్నా, మీకేమన్నా అయితే మేము తట్టుకోలేమన్నా. తమ్ముడు, నువ్వు నిశ్చింతగా ఉండు. మన పక్షమున ఆయన ఉన్నాడు, మనకేం భయం లేదు. ఉం? సరేనా? సరే, చాలా దూరం నడిచొచ్చా అంటున్నారు. షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగి ఇంటికి వెళ్దామన్నా. సరే తమ్ముడు, రండన్నా. చాలా సంతోషంగా ఉంది. చాలా కాల తరపాలని నేను కలిశాను. అన్నా, ఉం? పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి ఈ ప్రాంతానికి మీ సువార్త నిమిత్తము నన్ను తీసుకుని వచ్చినందుకు ప్రభువా మీకు నిండు కృతజ్ఞతలు. ఈ ప్రాంతంలో ప్రజలు మోసంతోనూ పాపంలోనూ వ్యభిచారములోనూ త్రాగుబోతుతనంలోనూ దొంగలుగా హంతకులుగా ప్రభువా ఎంతో మంది సమాధానం లేక జీవిస్తున్నారు, నిజమైన సంతోషం లేకుండా జీవిస్తున్నారు. ప్రభువా వారు సంతోషంగా జీవించాలంటే వీరిని మార్చగల ఏకైక దేవుడవు నువ్వు ఒక్కడవే నాయన. నీకే ఆ శక్తి ఉన్నది ప్రభువా. ఈ దివ్యమైన పరిచర్లో నన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నది అయ్యా. నన్ను మీ పాత్రగా వాడుకొని మీ నామాన్ని మహిమపరచుకోవలసిందిగా యేసయ్య నామములో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అబ్బుగా రారా, కూర్చోరా. ఇలా రారా.
ఆచార్య ఇంకా రాలేదు. వస్తారనా? వస్తారు. అబ్బా ఇన్ని సంవత్సరాల నుంచి ప్యాకెట్ ఆడుతున్నాను రా. నిన్నేరా ఓడిపోయిందా? ఇంతవరకు ఓడిపోలేదా? అవునా? ఇంతవరకు ఓడిపోలేదు. ఈ రోజు ఏమైనా సరే నిన్నదో ఈ రోజు మొత్తం లాగేస్తాను. నేనే గెలవాలి ఏమైనా సరే. ఏ ప్యాక్ అయ్యి. అవునా? అలాగేనా? ఏంటి ఇద్దరం అయిపోయాం? మన బ్యాచ్ వస్తారు ఇంకా. మన ఈ లోపు ఆ గురుగారు పిలుతావు. గురుగారు గురుగారు నువ్వేరా ప్యాక్ అయ్యి. నువ్వు చేస్తానా? ప్యాక్ అయ్యి. గురుగారు రండి. ఖాళీగా ఉన్నారు కదండి, రండి. సరదాగా ఉంటుంది రండి. రండి రండి కాసేపు రండి. మా బ్యాచ్ వస్తారు. బ్యాచ్ వచ్చే వరకు రండి సార్, కూర్చోండి. నమస్కారం బాబు. నమస్కారం తర్వాత అండి. ముందు కూర్చోండి. నువ్వేరా ప్యాక్ అయ్యిరా. ప్యాక్ అయ్యి. వేసినా వేసావా? రండి గురుగారు రండి రండి. ఏంటి నేను ఈ పేకాట ఆడాలా? అదే కదా, రండి రండి. గురుగారు గురుగారు రండి. బాబు నాకు చేతులు లేవుగా. అన్నా బాబు చేతులు లేవట్రా. మరి ఏంటిది? అన్నో ఏంటి చేతులే కదా. ఇవా? మరి అవి కాకపోతే ఇవి నా చేతులు కావుగా. నీకేదా? అది ఎవరి? ఈ చేతులు నావు కాదు బాబు. అబ్బా ఏంట్రా బాబా? చేతులు లేవంటారు కాసేపు, చేతులు నాయి కాదంటారు కాసేపు. ఏమయ్యా బాబు ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? పిచ్చోడువా నువ్వు? లేకపోతే రే ఎలా మేం పిచ్చోడువా? చేతులు లేవంటావు, చేతులు ఉన్నాయంటావు. బంగారు లాంటి చేతులు పెట్టుకుని అయ్యో 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 పొడుగునే ఉన్నాయి కదండి. బంగారు లాంటి చేతులు పెట్టుకుని చేతులు లేవంటావు. అయ్యా మీరు చెప్పింది వాస్తవమే. ఇవి చేతులే, కానీ ఈ చేతులు ఆ యేసయ్యవి. యేసయ్య ఏంటో నాకేం అర్థమవుతలేదు నువ్వు చెప్తున్నావు. నిజమని చెప్తున్నా, ఈ చేతులు ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు కాస్త ప్రశాంతంగా విని నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒకప్పుడు ఇదే చేతులతో ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో చేయరాని నేరాలు చేశాను. ఈ నా చేతులు చేసిన ప్రతి పాపానికి నిజంగా నేను శిక్ష అనుభవించాలి. కానీ 2000 సంవత్సరముల కిందట ఈ చేతులు చేసే పాపానికి ఆ యేసయ్య ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నేను చేసిన తప్పులకి, నేను చేసిన పాపానికి ఆయన శిక్ష ఎలా అనుభవించాడని తెలుసుకుని, ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకోవడమే కాదు, ఆ ప్రభువుని నా హృదయంలోకి ఎప్పుడైతే అంగీకరించానో అప్పుడే ఈ చేతులకు సంఖ్యలు మేకులు కొట్టుకుని ఆయనకి అప్పగించేశాను. ఇక నుంచి ఈ చేతులు నావు కాదు, ఆయనవే. మళ్ళా మళ్ళీ ఇంటిరా బాబా, పిచ్చెక్కిపోతుందిరా బాబా. ఇంకా ఇలాగే ఇంటే ఉంటే అసలు నువ్వు ఏంటయ్యా? ఎట్టకరలా ఉందా? మమ్మల్ని ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? చేతులు ఉన్నాయంటావు, చేతులు నాయి కాదంటావు, ఈ చేతులు కాదంటావు. ఏంటయ్యా అసలు? కాస్త అర్థమయ్యేలాగా చెప్పాయా నువ్వు? సహోదరుడా, కాస్త వివరంగా విన్నాం. నేను అదే చెప్తున్నా నీకు. నేను చేసిన తప్పులకి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి నేను నా రక్షకునిగా అంగీకరించాను. ఈ చేతులే కాదు, ఈ దేహం అంతా కూడా ఆయనదే. ఈ చేతులతో నా పనులు చేయను, ఆయన పనినే చేస్తాను. నా దేహమే కాదు, ఈ శరీరము, ఈ సహోదరుని శరీరం కూడా, ఇవి కూడా ఆ దేవుడివే. కాకపోతే నేను సత్యాన్ని తెలుసుకున్నాను, మీరు ఆ సత్యం తెలుసుకోలేదు. గురుగారు ఇదేదో బాగుంది,
మాకు కాస్త ఇంకా తెలుసుకోవాలన్నది అర్థమయ్యేలాగా చెప్పండి. అయ్యో తప్పకుండా మీకు వివరంగా చెప్తాను. నేను ఉన్నది దానికోసమే కదా. పదండి, మీకు ఆ దేవుని గురించి, ఆయన చేసిన మేలుల గురించి, ఈ దేహం ఆయనకు ఏ విధంగా వాడబడాలో నేను అన్ని వివరంగా మీకు చెప్తాను. హలో, సరే ఏంట్రా? ఏంటి మన ఊర్లోకి ఎవడో వచ్చాడా? రావడమే కాదు, ఏదో యేసు గురించి మాట్లాడుతున్నాడా, మతం గురించి ప్రసారం చేస్తున్నాడా? ఎవరు రాడు? మన ఊర్లో మన దేవుడి గురించి కాకుండా వేరే దేవుడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికుందరా? రేయ్, ఇప్పుడే వస్తున్నాను, అడంతటి నేను తెలుస్తాను. అదే ఫోన్ పెట్టరా ముందు. సరే ఉంటాను. ఏంటి మా ఊర్లో? నేను చెప్పిన విషయాలు మీకు పూర్తిగా అర్థమైనాయి కదా? అర్థమైంది. ఈ సత్యం తెలియక మీరు ఇంతకాలం త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, దొంగలుగా మీ జీవితాల మీద మీకే అసహ్యం పుట్టే విధంగా జీవించారు. ఇప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకుని ఆ దేవుడు మీ పాపాలు క్షమిస్తాడని మీరు తెలుసుకునే ఆయన దగ్గర ఒప్పుకుంటే మీరు సంతోషంగా, సమాధానంగా జీవిస్తారు. అంతేకాదు, ఈ లోకంలోనే కాదు, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మీకు ఆ పరలోక భాగ్యాన్ని కూడా మీకు ఆ యేసుక్రీస్తు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. నిజం సహోదరా, ఇప్పటికైనా మీరు ఆ దేవుణ్ణి అంగీకరించారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంట్రా, నీ దేవుడు జీవితాన్ని మారుస్తాడా? ఏరా, ఏం చెప్తున్నావు నువ్వు? ఊరందరికీ నీ దేవుడు జీవితాన్ని మార్చేస్తాడని అందరూ ప్రసంగాలు చేస్తున్నావంట. రేయ్, ఏంటి మాట్లాడు? ఇప్పుడు ఎలా కూడా చెప్తా ఉన్నావు? ఏంట్రా నీ మాయ మాటలేంటి? మత ప్రచారం చేస్తున్నావా? రేయ్, మత ప్రచారం చేస్తున్నావా? మత ప్రసారం కాదు, మరేంటి? వారికి సత్యం చెప్తున్నాను. వారికి కాని మాటలు నేను చెప్పట్లేదయ్యా. వారి జీవితాలు మార్చుకోమని సత్యం చెప్తున్నా. రేయ్, ఏంట్రా జీవితాలు మార్చేది? ఎవరురా జీవితాలు మార్చేది? ఏంటి నీ దేవుడు జీవితాలు మార్చాడా? చెప్పరా? ఏంటి నీ దేవుడు జీవితాలు మార్చాడా? దుష్టుల్ని, దుర్మార్గుల్ని నీ దేవుడు మార్చాడా? అందరికి బోధిస్తున్నావంట, రౌడీల్ని, గుండాలను మార్చాలన్నాడ. ఏరా, ఏంటి ఏం మాట్లాడమండి? బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంట్రా? చెప్పు. అప్పుడు కాదు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. నిజమే, నా దేవుడు ఎంత ఘోర పాపైనా మారుస్తాడు. రౌడీల్ని, గోండాల్ని, నరహంతకులు కూడా నా దేవుడు మారుస్తాడు. నా దేవుడికి ఆ శక్తి ఉంది. ఈ మాట చెప్పారా? ఇటువంటి మాయ మాట చెప్పే మా ఊరు జనాలు మార్చేస్తున్నావని మా ఊళ్ళని చెప్పారు. ఆయన మాటలు ఒక సత్యమని తెలుసుకునే మాటలు. రేయ్, నీ మాటలు వింటే నాకు కంపరం అవుతుంది. చెవులంతా మాటలు వింటాక నాకు ఇష్టం అవట్లేదు. రేయ్, ఎక్కడి నుంచి అక్కడ పోను, అర్థమైందా? ఇదిగో రా. ఏంటి ఈ దేవుడు రౌడీని మార్చేశాడు, గోండాలు మార్చేశాడు, దుష్టులు, దుర్మార్గులు మార్చాడు. రేయ్, ఒక్కరిని చూపించరా, ఒక్కరిని చూపించు. ఎవరిని మార్చాడు, ఎక్కడ మార్చాడు, ఎలా మార్చాడు? ఒక్కరిని చూపించు, ఒక్కరిని చూపించరా. డైరెక్ట్గా ఇంతమంది ముందు అడుగుతున్నాను, ఒక్కరిని చూపించు. ఏంట్రా, ఏంటి మాట్లాడలేదు? ఏంటి మాట రావట్లేదు? అసలు మారిస్తే కదరా మాటలు రావడానికి. ఇదిగో యమాది ప్రజలకి నీ మాయ మాటలు చెప్పి వీళ్ళు మోసం చేస్తారు. నువ్వు రే, నిన్ను ఇలా కాదు, నిన్ను అసలు ఏం చేసా సరే నిన్నేం చేయాలరా? రే చెప్పు, ఎక్కడ మాట్లాడరా? చెప్పు.
కాదన్న, ఏమనుకోద్దన్న. ఏంట్రా ఉందన్నా, నేను చెప్పేది వినన్నా. వినన్నా నేను చెప్పేది. ఎందుకన్నా బుద్ధి లేకుండా మాట్లాడతావు? ఏంట్రా నేను బుద్ధి లేకుండా మాట్లాడతాను? బుద్ధి లేకుండా మాట్లాడి నేను కదరా వాడు బుద్ధి లేని మాటలు మాట్లాడుతాను కాబట్టి ఆడికి బుద్ధి చెప్తున్నాను. నీకేం తెలుసురా? నీకేం తెలుసు? ముందు నన్ను ఫస్ట్ వదలరా. ఏమన్నారన్నా? ఏం చెప్పాడన్నా? ఏం చెప్పాడా? ఆయన దేవుడంట దుష్టుల్ని, దుర్మార్గుల్ని, రవడీల్ని, గోండాల్ని మార్చేటంట. వాళ్ళ దేవుడు ఏంటి జీవితాలను మార్చేటంట. రే ఆడు మత ప్రచారం చేస్తాడు మన ఊర్లోనే. నీకు తెలియదు ఆ విషయం. ఏంట్రా ఏంటి అలా చూస్తావు? ఇప్పుడు నువ్వు వచ్చాక ఆయన చంపాడు. పేకలను నల్లేసుకున్నావు. నీ దండం పెడతానా? నీ కాళ్ళు పట్టుకుంటానా? అన్న చెప్పేది వినన్నా. అన్న నేను చెప్పేది వినన్నా. బుద్ధిగా కూడా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది ఒకసారి. ఎందుకన్నా అంత కోపపడిపోతావు? ఎందుకు చెప్పు? ఆయన ఎవరో తెలుసా? నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఆయన గురించి నీకు తెలియదు. ఆయన ఎవరో తెలుసా? ఈ ఏరియాకే నంబర్ 1 గోండా. ఎగిరెగిరి పడిపోతున్నాడు. ఏం తెలియదు. అవును, ఆయనకి ఎవరన్నా ఎదురెళ్తే కాళ్ళు చేతులు ఇరిచేస్తాడు. కళ్ళు మూసి తెరిచేయలేవు తెలుసా? ఇదిగో చూడు, తెలియక ఆయనకి ఎదురెళ్ళి కాళ్ళు ఎరగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుంటుతూనే తిరుగుతున్నాను. కాలు ఇరిచేసింది ఆయనే. ఆయనలోకి యేసు వచ్చాడు కాబట్టి నువ్వింకా ఈ క్షణంలో బతుకున్నావు. లేకపోతే నీ తల బద్దలైపోయేది తెలుసా? జీవితాలు మారుస్తాడు, బ్రతుకులు మారుస్తాడు. దుర్మార్గుల్ని, దుష్టుల్ని, గోండాలని ప్రభువు మాటల చేత మారుస్తాడు. ఆయనకి నిలువెత్తు సాక్ష్యం తెలుసా? ఆయనే సాక్ష్యం. దానికి నేను సజీవ సాక్ష్యం. నేను కూడా తాగుతూ తిరుగుతూ దుర్మార్గుల్లోకి జీవించేవాడిని. ఆయన సాక్ష్యం ద్వారా దేవుడు నన్ను మార్చాడు. ఇప్పుడు ఆయన సేవలో పరిచారకుడిగా ఉంటున్నాను. ఇంతకాలం నువ్వు మతం గురించి బోధిస్తున్నావు అనుకున్నానయ్యా. కానీ ఒక మనిషిగా బతకడానికి కావలసిన శక్తి గురించి బోధిస్తున్నావని, ఆ శక్తి నీ దేవుడైన యేసుక్రీస్తుని నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. అయ్యా ఆ శక్తి పొందుకోవాలంటే నేనేం చేయాలయ్యా? తమ్ముడు, నీలో వచ్చిన పశ్చాత్తాపమే నిజమైన ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. నువ్వేం చేయని అవసరం లేదు. మోకరించి, ప్రవ్వా, ఇప్పటివరకు నేను పాపిగా జీవించాను, ఇక నుంచి నీ బిడ్డగా జీవించాలనుకుంటున్నాను. నా పాత రోజు జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టేస్తున్నాను. నన్ను నువ్వు కుమారునిగా అంగీకరిస్తావు అంటే చాలు, అప్పుడే ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు, ఆయన ప్రేమను పొందుకుంటావు. అవును అయ్యా, నీ
చాలా వందనాలయ్యా. నన్ను క్షమించండి అయ్యా. లేదు, ఏమైనా మాట్లాడినా కానీ మీరు నన్ను ఏమి అనకుండా అలా వదిలేశారంటే మీ దేవుడు నిజమైన దేవుడే. మీ దేవుడు నిజంగా శక్తి గల దేవుడే అయ్యా. తమ్ముడు, నా దేవుడు కాదు, ఇక నుంచి మన దేవుడు. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. మన దేవుడే. ఎటువంటి పాపనైనా క్షమించే దేవుడు మన దేవుడే. పదా, చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. అన్ని విడిచిపెడతాను ఈ రోజు నుంచి. సంతోషం. నీతో పాటు నేను సేవలో ఉంటానయ్యా. యేసయ్యా, ఎంతో మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంతో మంచి మనసయ్యా. యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా నీవేనా, నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవేనా, నీవే క్షమాపణ. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మరచి నన్నే మరిపించి, గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మరచి నన్నే మరిపించి, మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా, యేసయ్యా, మంచి వాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. సహోదరుడా, సహోదరి, లోకము నువ్వు చెప్పే మాటలు నమ్మకపోవచ్చు, నీవు పలికే నీతి సూక్తులు విని విశ్వసించకపోవచ్చు, కానీ నీ జీవితంలో వచ్చిన మార్పును చూసినప్పుడు ప్రశ్నించేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు తప్పక నీ మార్పుకు తల వంచాల్సిందే, తల వగ్గాల్సిందే. క్రీస్తు జీవితాలను మార్చగలడు అని లోకానికి చాటి చెప్పే ప్రతి ఒక్కడు తన జీవితంలో మార్పును క్రియల ద్వారా చూపించగలగాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని బైబిల్ సెలవిస్తున్నది గనుక సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు గురించి నీవు సాక్ష్యము చెప్పే సమయంలో నిన్ను నీవు పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. నీ జీవితమును చెప్పే సాక్ష్యమునకు అనుకూలముగా ఉందా లేదా?
నీవు చెప్పే విషయాలు వింటున్న వాళ్ళు నిన్ను పరిశీలనగా చూసినప్పుడు నీలో ఆ మార్పును, అనగా ఏ మార్పు అయితే నీ దేవుడు ఇస్తాడు అని నీవు ఎలుగెత్తి చాటి చెప్తున్నావో ఆ మార్పు నువ్వు పొందావో లేదో నీ ఎదురుగా ఉన్న వాళ్ళు పరిశీలిస్తారు, పరిశోధిస్తారు, పరీక్షిస్తారు. ఆ పరీక్షలో నువ్వు విజయం సాధిస్తే ఆ ఆత్మను సంపాదించుకుంటావు. నీవు చెప్పే విషయాలు కేవలము నోటి మాటకు మాత్రమే పరిమితమైతే వినేవాళ్ళు నీవు చెప్పే సువార్తను నమ్మరు, ఆ సువార్తకు ఆధారమైన క్రీస్తును విశ్వసించరు. నాటికలో నువ్వు చూశావు, అతడు చెప్తుంది నిజమే. ఎలా చెప్పగలవు? వ్యక్తిగతముగా నా జీవితంలో నేను రుచి చూశాను. నీకేం తెలుసు? అతడు మూర్ఖంగాను దుర్మార్గంగాను ప్రవర్తిస్తున్నప్పుడు దానికి ప్రతిఫలముగా కాళ్ళు పోగొట్టుకున్నవాణ్ణి నేనే. అతడు అదే దుర్మార్గాన్ని కలిగి ఉన్నట్లయితే ఈ పాటికి నీ కాళ్ళు చేతులు విరక్కొట్టేవాడు. అతడు అంత తగ్గింపు తత్వము కలిగి మౌనంగా నువ్వు అన్న మాటలన్నీ భరిస్తున్నాడంటే అతనిలో ఉన్న దుర్మార్గుణ్ణి ఆ ప్రభువు తొలగించి సన్మార్గము కలవాణ్ణి ఆ ప్రభువు అతనిలో పెట్టాడు కాబట్టి అతడంత మౌనంగా నీ మాటలు భరిస్తున్నాడు. అతని జీవితం నిజంగా మార్పు చెందింది. దానికి నేనే సాక్ష్యము. సహోదరుడా, సహోదరి, నిన్ను గూర్చి నీ తోటి వాడెవరైనా ఈ సాక్ష్యము చెప్పగలరా? సహోదరి, నీలో మార్పు వచ్చింది అని నీ తోటి రూమ్మేట్, క్లాస్మేట్, కొలీగ్ లేదా నీ తోబుట్టువు చెప్పగలడా? సహోదరుడా, చెప్పగలరా? నీలో మార్పు వచ్చిందని నువ్వు మారావని మరొకరు నీ కొరకు సాక్ష్యము చెప్పగలరా? అది అసలైన మార్పు. ప్రపంచాన్ని ప్రభావితము చేసే మార్పు, వినేవారిని క్రీస్తు చెంతకు నడిపించే మార్పు క్రియల్లో కనిపించేది. ఒకవేళ నీ మార్పు క్రియల్లో కనిపించే మార్పు కాకపోతే ఈరోజు ప్రభువుని అడుగు. ప్రభువా, మాటల వరకే నా మార్పు పరిమితమై ఉంది, చేతల్లో నా మార్పును కనపరచలేకపోతున్నాను, నన్ను క్షమించు నాయనా. నా జీవితాన్ని క్రియల ద్వారా, నాలో వచ్చిన మార్పును క్రియల ద్వారా ఇతరులకు చూపించే శక్తి నాకు దయచేయి. క్రియలు లేని విశ్వాసము, ఆత్మీయత వ్యర్థము కనుక నాయన క్రియలు కలిగిన క్రైస్తవునిగా నన్ను మార్చు. నువ్వు ఏం చేయగలవో, ఏం చేస్తావని లోకానికి నేను చాటి చెప్తున్నానో అది నా జీవితంలో నీవు క్రియలుగా మార్చు. దీపస్తంభాలు శబ్దము చేయవు, కానీ మార్గము చూపిస్తాయి. నేను లోకానికి దీపస్తంభముగా ఉండాలి. నోటితో శబ్దము చేసేవాని కంటే క్రియల ద్వారా ఇతరులకు మార్గము చూపించే కృప నాకు దయచే ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సహోదరుడా, చీకటిలో తొట్టిల్లుతున్న వారికి నీవే వెలుగువు. సహోదరి, నీవే వెలుగు చూపించవలసిన దానవు. ప్రభువును అడుగుతావా? ప్రభు, నా దీపమును వెలిగించు, నా జీవితమును వెలిగించు. ఇతర జీవితాలను వెలిగించడానికి, మార్గము చూపించడానికి తండ్రి నా జీవితాన్ని వెలిగించు. ఈరోజు మనలో ఎంతమంది అయితే నా దేవుడు నా జీవితాన్ని వెలిగించాలని ఆశిస్తున్నాను, ఆ ప్రార్థన నేను చేస్తున్నాను. ఇక నుంచి నా జీవితము మాటల క్రైస్తవ్యము కాకుండా చేతల క్రైస్తవముగా ఉండాలని కోరుకుంటున్నాను. లోకానికి నేను వెలుగునని, ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తేనే చీకటిలో జీవించే వాళ్ళు వెలుగు సూర్యుడైన క్రీస్తును అంగీకరిస్తారని గ్రహించాను. ఇక నుంచి నేను ప్రభువు బిడ్డగా జీవించాలని, క్రియలు కలిగిన క్రైస్తవునిగా బ్రతకాలని, నా జీవితంలో వచ్చిన మార్పు నా చుట్టూ ఉన్న వాళ్ళు గ్రహించే విధంగా జీవించాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. God bless you brothers, God bless you sisters. ఇంకెవరైనా ఉన్నారా? ఈ నాటిక ద్వారా నా జీవితాన్ని నేను సరిచేసుకుంటున్నాను. క్రియలు కలిగి జీవించాలి. నా క్రియలు నా చుట్టూ ఉన్న వాళ్ళు చూడాలి. నిజముగా నేను మారానని నా ఆత్మీయ జీవితంలో క్రియలే నిరూపిస్తాయి. క్రియలు కలిగిన క్రైస్తవ్యం నాకు కావాలి.
సంప్రదాయాన్ని చూసిన వాడిని. ఆ యొక్క విగ్రహాలకు పూజ చేయండి ఏ పని మొదలు పెట్టేవాడిని కాదు. చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఉండేవాడిని. సిగరెట్లకి మరీ బహుగా బానిస అయిపోయాడు. చాలాసార్లు నేను సిగరెట్ మానుదామని ప్రయత్నం చేశాను, కానీ నా ఆరోగ్యం అయితే చెడిపోతుంది, కానీ దాన్ని మానలేకపోయాను. ఇప్పుడు నేను పూజించే దేవతలే కానీ దానికి సంబంధించి అవి కేవలం మంచిని బోధిస్తున్నాయి, కానీ మరి మంచి మార్గం రావడానికి ఆ శక్తి నాకు ఇవ్వలేకపోయాని చాలా ఇబ్బందుల గురించి, చాలా గలిబిల నుంచి నేను వెళ్తున్న సమయంలో ఆదివారం రోజు 2 ఆరాధనలు కలవ టెంపుల్ రావటం జరిగిందండి. ఆ సమయంలో మందిరానికి వస్తూనే సిగరెట్ కాల్చుకుంటూ వచ్చానండి. దైవజనులు ఆ రోజు మాట్లాడారు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏ పాపం అయితే నిన్ను ఆకర్షించి, ఏ అలవాటు అయితే నిన్ను ఆకర్షించి నిన్ను బంధించేసిందో ఆ పాపమే ఒకరోజు నిన్ను నాశనం చేయబోతుంది. నేను అమాంతంగా నరకానికి ఈడ్చుకొని పోబోతుంది. ఇంటికి వెళ్ళిపోయాను. టీవీ పెట్టే ముందు సిగరెట్ కాల్చాను. కరోస్వరం వాక్యం వస్తుంది, సేమ్ ఇదే వాక్యం. ఏ అలవాటు అయితే నిన్ను ఆకర్షించి నిన్ను బంధించేసిందో, ఏ పాపమైతే, ఏ కోరికైతే, ఏ ఇచ్చ అయితే, ఏ వ్యసనమైతే ఈరోజు నిన్ను ఆనందింపజేస్తుందో, నువ్వు చురుక్కుంటున్నావో, అనుభవిస్తున్నావో, ఆనందిస్తున్నావో, బాగుంది అనుకుంటున్నావో, అదే ఆ పాపమే ఒకరోజు నిన్ను నాశనం చేయబోతుంది. నేను అమాంతంగా నరకానికి ఈడ్చుకొని పోబోతుంది. దేవుడు మాట్లాడాడు. దైవజనులు సత్యసాయి గారు మరి చెప్తున్న మాటలు సొంత తండ్రి, సొంత అన్నదమ్ములు, సొంత బంధువులు నా బాగు కోసం చెప్పినట్టుగా అనిపించింది. ఆ క్షణమే మరి ఆ సిగరెట్ మీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యామోహము పోయి ఇక నుంచి నా జీవితంలో మళ్ళీ ఇంకా దాని మొహం చూడకూడదు అని తీర్మానం తీసుకున్నానండి. ఈయన నా దేవుడు కాదని ఏ దేవుడిని అయితే నేను ద్వేషించానో అదే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నాకున్నటువంటి చెడు వ్యసనం నుంచి సంపూర్ణంగా విడుదల తెచ్చాడు. ఇంత ప్రేమ గల దేవుడిని నేను చిన్నప్పటి నుంచి నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను, నేను ఎందుకు ఈ సత్యం గల దేవుని, జీవం గల దేవుని సేవించలేకపోయాను. ఎంతో బాధతో పశ్చాత్తాపడి దేవుని మార్గంలో లోతుగా నడుస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలో దైవజనులు మందిరానికి సంబంధించినటువంటి స్థలం దేవుడు ఇచ్చాడు. మరి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అని దైవజనులు ప్రకటించినప్పుడు ఇవ్వాలని మనసు అయితే ఉన్నప్పటికీ అంత ఆర్థిక స్థితి అయితే నా దగ్గర లేదు. కానీ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు నా అద్భుతకారం చేశాడు. నేను పనిచేసే చోట 147 ప్లాట్లు ఉండేవి. ఆ ప్లాట్లలో నేను మెయింటెనెన్స్ చేస్తూ ఉండేవాడిని. ఒక ప్లాట్ సంబంధించినటువంటి యజమాని నా దగ్గరికి వచ్చి, ఎంతో కాలం ఈ ప్లాట్ అమ్మాలనుకుంటున్నాను, అమ్మలేకపోతున్నాను, మరి వచ్చిన వాళ్ళకి ఆ ప్లాట్ కొంచెం చూపించి, వివరాలని చెప్పవసరం, ఫ్లాట్ చూపించి నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తే చాలు, నీకు 2% ఆ ప్లాట్ కనుక సేల్ అయితే 2% నీకు ఇస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఆయన. ఆ తర్వాత ప్లాట్ కొంటానని చెప్పి కొంతమంది వచ్చారు. నేను వాళ్ళకి ఆ ప్లాట్ చూపించాను, ఆ ఓనర్ యొక్క నెంబర్ కూడా ఇచ్చానండి, అంతే. దాని తర్వాత ఆ సంగతి నేను మర్చిపోయాను. తర్వాత కొంతకాలానికి ఓనర్ గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు నువ్వైతే ఎవరికైతే ప్లాట్ చూపించేవారు ప్లాట్ కొన్నారు, నీకు ఇస్తాను 2% నేను ఇస్తున్నాను, ఇవో తీసుకెళ్ళని చెప్పి నాకు ఫోన్ చేశారండి. అయినా కూడా నేను నమ్మలేదు. ఏమి ఇస్తారు, లేదు కొద్ది గొప్ప ఇస్తారు, 5-10 ఇస్తారులే, అంతకన్నా ఏమి ఇస్తారు ఆయన ఉద్దేశంతో ఆయనకి వెళ్ళాను. ఆయన అక్షరాల 92,000 కవర్లో పెట్టి, ఇదిగో బాబు నీ 2% అని చెప్పి నాకు చేతిలో పెట్టాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇక నేను ఆనందం పట్టలేక ఆ 92,000 ఆ కవర్ని తీసుకొని నా దగ్గర ఉన్న 8,000 కలిపి 1,00,000 రూపాయలు పూర్తిగా తలానికి కానుకలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక ఆశ ఉండేదండి, మందిర స్థలం పక్కనే నాకు ఇల్లు ఉండాలని చెప్పి ఒక ఆలోచన ఉండేదండి. ఎందుకంటే మందిరంలో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుందని నా ఆశ. మరి ఆశ నిమిత్తమేమో నేను మా ఊళ్ళో నాకు ఉన్నటువంటి ఆ పొలాన్ని అమ్మేయటం జరిగిందండి.
ఆ స్థలాన్ని ఆ డబ్బులు సిద్ధపరచుకుంటున్నాను. సరిగ్గా అదే సమయంలో దైవజనం ద్వారా దేవుడు మాట్లాడాడు. స్థలం అయితే ఇచ్చాం కానీ స్వాధీనపరచుకోవడానికి ఇంకా కావాల్సిన ఆర్థిక స్థితి అంతగా మన దగ్గర లేదు, చాలా కట్టవలసి ఉందని దైవజనులు చాలా భారంగా చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు నా కొరకు సొంత ఇల్లు కొనుక్కోవటం కంటే ముందుగా దేవుడి ఇల్లే కట్టబడాలని ఒక తీర్మానం తీసుకున్నానండి. ఇల్లు స్థలం కొనాలని దాచిపెట్టిన డబ్బులు 5 లక్షలు తీసుకొచ్చి మందిర స్థలానికి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దేవుడు నాయన అద్భుతం చేశాడు. నేను దేవుడి మందిరం నిమిత్తమే 5 లక్షలు నేను ఇస్తే దేవుడు నాకు అంతకన్నా డబ్బులు అంటే 10 లక్షల విలువ గల ఇల్లు నాకు దయచేశాడు. వాక్యము ద్వారా నన్ను ఎంతగా బలపరిచి నన్ను ప్రోత్సహించిన దైవజనులకి సతీష్ అయ్య గారికి కృతజ్ఞవందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లుగాక. అందరికీ షలోం అండి. దేవుడు అంటే ఎంతో భయభక్తులు కలిగి క్రమశిక్షణ కలిగి జీవించేవాడిని. ఎప్పుడైతే నేను నా యొక్క స్కూల్ డేస్ అయిపోయి నేను కాలేజ్ ప్రపంచంలో అడుగుపెట్టాను, అక్కడ నా జీవితం మలుపు తిరిగింది. జీవితం ఒక్కసారి వస్తుంది కాబట్టి జీవితాన్ని ఎంతగా ఎంజాయ్ చేయాలో అంతగా ఎంజాయ్ చేయాలని నాకు కాలేజ్ ప్రపంచం నాకు నేర్పించింది. ఆ విధంగా జలసాలకు జీవిస్తూ నా జీవితాన్ని విచ్చలవిడుతున్నానికి నేను అలవాటు పడ్డాను. చివరికి వేశ్యలతో పాపం చేసేంత దౌర్భాగ్య జీవితం నాకు తోడైంది. నా జీవితాన్ని బహుగా నాశనం చేసుకున్నా. ఆ కాలేజ్ రోజుల్లో ఎంత ఎంజాయ్గా జీవించానో ఆ ఎంజాయ్ జీవితమే నా జీవితం బహు చీకటి రోజులకి తీసుకెళ్ళింది. ఆ యొక్క జలసా జీవితమే నా యొక్క ఏడ్స్ రోగానికి బహుమతిగా నాకు ఇవ్వడం జరిగింది. నా జీవితం మీద నేను నిప్పులు పోసుకున్నవాడిని అయ్యాను. చివరికి నాకు కుదిరిన రోగం వచ్చినా కూడా నేను ఆ యొక్క పాపిష్టి జీవితానికి అలవాటు పడ్డాను. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. నేను చేస్తున్న పని ఎవరికి తెలియదులే అంటూ ఎప్పుడైతే నాకు కుదిరిన రోగము వచ్చింది అని తెలిసిందో ఇంకా ఆ క్షణం నేను కుప్పకొలిపోయాను. ఎంతగా అంటే ఒక డాక్టర్లు చేస్తున్న టెస్టులకి అవమానం భరించలేక తట్టుకోలేకపోయేవాడిని. అంతగా అవమానపరిచిపడి చచ్చిపోవాలనుకునేవాడిని. గుండెలు బాధకొని ఏడ్చినా కూడా నన్ను ఆ సమయంలో ఆదరించేవారు, రక్షించేవారు లేరు. ఎవరికి చెప్పుకోలేని స్థితి, స్నేహితులకు చెప్పుకోలేని స్థితి, బంధువులకు కుటుంబానికి చెప్పుకోలేని స్థితి, ఏం చేయాలని పరిస్థితి. ఈ భయంకరమైన ఆర్డర్ నా తల్లిదండ్రులకు తెలిస్తే వారు ఏమవుతారన్న సంగతి వారికి చెప్పలేక, ఒకవేళ వారికి చెప్తే నన్ను ఎక్కడ దూరం చేస్తారన్న ఆలోచన ఉంది కానీ చెప్పలేక అలాగే ఉన్నాను. అన్ని కోల్పోయాను. ఏదైనా ఆదరించేవారు లేరు, నాకు దిక్కు లేరు అనే సమయంలో నేను కలవరకెంపులు అడుగుపెట్టాను. ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. ఈరోజు నేను బతుకుతున్నానంటే కేవలం ఆ రోజు అందించిన వాక్యమే. దైవజనులు సతీష్ గారు ఇచ్చిన ఒక వాక్యం, సహోదరుడా ఈ సంవత్సరమే నీకు చివరి సంవత్సరం, ఈ సంవత్సరం ఫలించకపోతే నీకు మరో సంవత్సరం లేదు, వేరే తిరిగి వేయబడతావని. బాధ తట్టుకోలేక, వేదన తట్టుకోలేక, టెన్షన్ భరించలేక అరుస్తున్నావు, కేకలేస్తున్నావు, మూలుగుతున్నావు. అయితే గమనించు, అయితే గ్రహించు, ఈ రోజు నువ్వు కలిగి ఉన్నటువంటి దిక్కుమాలిన స్థితికి, ఈ రోజు నువ్వు కలిగి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితికి, ఈ రోజు నువ్వు కలిగి ఉన్న కుదరని వ్యాధికి కారణము దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నేను విధించిన శిక్ష. నీకున్నటువంటి దిక్కు మాలిన స్థితిలో నుంచి విడిపించి ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన ప్రయాణాన్ని, ఒక నూతన ప్రారంభాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉండగా, ఇక నుంచి అయినా దేవుడు ఆశించినట్టుగా బ్రతుకుతావా? ఆయనకు లోబెడతావా? గద్దెంపుతో నన్ను ఆ రోజు హెచ్చరించాడు దేవుడు. సహోదరుడా, ఇక చేసింది చాలు, నీకు వేరే దిక్కే లేదు, ప్రభువుని యేసుక్రీస్తు తప్ప, ఈ రోజు మోకరించు, ఇకనైనా చాలు అని నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. నా ప్రభు ఇంత పాపం చేసినా కూడా నన్ను క్షమిస్తాను అంటున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఒక్కడే అని ఆ రోజు నేను వాక్యం ద్వారా తెలుసుకున్నాను. ఎంతగానో ఆ రోజు కన్నీటి ప్రార్థన చేశాను.
అప్పటి నుంచి నేను నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాను. దేవుడు నా పాపాలు క్షమించాడు, కానీ నేను చేసిన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా నా యొక్క శరీరాన్ని, నా యొక్క జీవితాన్ని, నాకు వచ్చిన రోగాన్ని మాత్రం నేను అనుభవిస్తూనే ఉన్నాను. దైవజనులు చెప్తున్నప్పుడు 2 సాక్ష్యాలు నేను విన్నాను. ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు వారు కూడా నాలాగే ఒక రోగాన్ని కొని తెచ్చుకున్నారు. వాళ్ళ పాప జీవితాన్ని బట్టి వారి జీవితాన్ని దేవునికి అప్పగించడం వల్ల దేవుడు వారిని స్వస్థపరిచాడు. వారిని స్వస్థపరిచిన దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడని నిరీక్షణతో నేను కూడా బ్రతుకుతున్నారు. ఈరోజు నేను ఎందుకు సాక్ష్యం చెబుతున్నానంటే, ప్రాణం పోయినా కూడా పాపం చేయకూడదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇంత ఘోరమైన జీవితం మరొకటి లేదు. ఎంతగా అంటే చివరికి ప్రతిదీ నా జీవితంలో కోల్పోతూనే ఉన్నాను. ఎక్కడ చెప్పుకోలేని జీవితం, ఎక్కడ సంతోషంగా ఉండలేని జీవితం. ఎవరికైనా సంతోషంగా గడపాలన్నా వారిని చూసి అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందని నేను కృంగిపోవడం, ఇలాగ ఉండాల్సిన జీవితం ఇలాగ తయారైపోయిందని అక్కడే నేను కుమిలిపోయేవాడిని. ఎంతగా అంటే నన్ను నేను నిందించుకునేవాడిని. అయ్యలారా, యవనస్తులారా, సహోదరులా, ఈ పాపానికి మీరు దయచేసి 2 చేతులు జోడించి మీకు చెబుతున్నాను, దయచేసి ఈ పాపం కలిగి పోవద్దని చెప్తున్నాను. దీనికి నిదర్శనమే నా జీవితం. ఈ సాక్ష్యం విన్న తర్వాత అయినా కూడా మీ జీవితాలు సరి చేసుకుంటారని ఈ సాక్ష్యం నేను పంచుకుంటున్నాను. నన్ను క్షమించిన, బ్రతికించిన దేవునికి, ఈ వాక్యాన్ని అందించిన అయ్యగారికి నా నుండి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా జీవితాన్ని మార్చిన యేసయ్యకే మహిమ కలుగును గాక. షలో. నా పేరు షారా. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ఎంతో కష్టపడి ఇంటింటికి వెళ్ళి సిలిండర్స్ వేస్తూ మమ్మల్ని పోషిస్తూ నన్ను BSc నర్సింగ్లో చేర్పించారు. చేరిన తర్వాత అక్కడ కంపల్సరీ ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పారు. నాకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళందరినీ చూసి ఇది నా వల్ల కాదు అని చెప్పేసి నేను నా పేరెంట్స్కి చెప్పాను. పేరెంట్స్కి చెప్తే నాకు అన్ని విధాలుగా నచ్చ చెప్పడం ప్రయత్నించారు. కానీ నేను మొండితనంతో నేను చదవాలని చెప్పేశాను. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళకపోతే చనిపోతానని భయపెట్టాను. అప్పుడు చెప్పాను, అమ్మా ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే కానీ ఇంకొక సంవత్సరం అదే క్లాస్లో పర్వాలేదు, నా సోమతకు మించిందేమో అని. దేవుని బట్టి నేను ఎవరి దగ్గర అప్పు తెచ్చానని పెట్టి చదివిస్తాను అని చెప్పాను. అక్కడ నా పేరెంట్స్ ఇంట్లో ఉంది, నా పేరెంట్స్ బాధపడుతున్నారు. నేను ఇక్కడ ఉండి నేను తిరిగి మానేసి హాస్టల్లో ఉండిపోయాను. ఇంటికి వచ్చింది మళ్ళీ తిరిగి నేను ప్రాణంగా ప్రేమించే నా బిడ్డ నా మాట విన్నప్పుడు నాకు చాలా బహు దుఃఖం కలిగింది. అసలు పని చేయాలన్నా బయటకు పని చేయాలంటే కూడా పని చేయబుద్ధి కాదు. చాలా ఇంకా బాధపడుతూ మా భార్య ఏడ్చేది, నేను కూడా ఏడ్చేవాడిని. ఈ విధంగా నా మొండితనం వల్ల, నా పిండితనం వల్ల మా ఇంట్లో మా అమ్మ నాన్నకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఎన్నిసార్లు నచ్చ చెప్పినా నేను వినకపోయేసరికి సతీష్ అయ్య గారి దగ్గర ప్రేయర్ చేయించడానికి తీసుకొచ్చాను.
దైవజనుడితో మాట్లాడమ్మా, ఇది చేయగలవు నువ్వు, దేవుడు నిన్ను మంచి స్థానంలో తీసుకొస్తాడని దైవజనుడు చెప్పినప్పుడు మా నాన్నని చూపిస్తూ నాకు చెప్పారు, చూడు మీ నాన్న ఎంత బాధపడుతున్నాడు అని అన్నప్పుడు నేను సడన్ గా మా నాన్న వైపు మామూలులోకి చూశాను. మా నాన్న ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న ఏడవలేదు. నా కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవలేదు, నా కోసం ఏడ్చారా రోజు. అప్పుడు సడన్ గా నా మనసు మారింది. మా అమ్మాయి అప్పుడు అన్నది తప్పకుండా చేస్తున్నాయి కదా అని చెప్పి ఒప్పుకున్నది. నేను చదువుతాను అని డెసిషన్ తీసుకొని మళ్ళీ అక్కడి నుండి హాస్టల్కి వెళ్ళిపోయి చదవడం ప్రారంభించాను. దేవుడు నాకు మంచి రిజల్ట్ అనుగ్రహించారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఏ చదువైతే నేను చదవలేను, విజయం సాధించలేను అని నేను అనుకున్నాను. ఇప్పుడు అదే హాస్పిటల్లో నేను స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. ఈ రోజు మేము నిజమైన దేవుని తెలుసుకొని ఇంత సంతోషంగా సమాధానంగా ఉంటున్నామంటే ఒకరోజు మేము కలేశ్వరాన్ని చూసి కలువ టెంపుల్కి రాబట్టే ఎవరో ఒకరు ఆ రోజు కలేశ్వరాన్ని బలపరిస్తేనే అది మేము చూడగలిగాము. దైవజనుడు అందించిన వర్తమానము అనేకులు దేవుని సత్యము తెలుసుకొని బలపరచబడాలని ఇంటింటికి దిగుతూ సిలిండర్ వేస్తూ నలుగురు పిల్లలు పోషించుకుంటూ దైవజనుడు అందించిన సత్యవాక్యమును అనేకల ఆత్మలు రక్షించబడాలని కలేశ్వరాన్ని 7 సార్లు బలపరిచాము. క్రిస్మస్ 25th నాడు కూడా మేము క్రిస్మస్కి ఎవరికి బట్టలు కొనలేదు. మా భార్య తన అంతగా మళ్ళీ ఆ కూడబెట్టిన 10,000 రూపాయలు తీసుకొచ్చి మనకు ఈ బట్టల కంటే ముందు దేవుడికి క్రిస్మస్ కానుక ఇవ్వాలని మరో కార్యక్రమం బలపరిచాము. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు మొండికేసి ఇబ్బంది పెడితే ఆ నరకం ఎలా ఉంటుందో అది మా అమ్మాయి ద్వారా నేను తెలుసుకోగలిగాను. ఒకప్పుడు నా తల్లిదండ్రులు నన్ను బట్టి చాలా దుఃఖపడ్డారు. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి చాలా సంతోషిస్తున్నారు. తల్లిదండ్రుల కలలు పిల్లలు నెరవేర్చినప్పుడు అది ఎంత ఆనందకరం ఉంటుందో అది రుచి చూశాను. ఆ దేవుడు ఆనందం నాకు ఇచ్చాడు. ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్న నన్ను ధైర్యపరిచి ప్రోత్సహించిన దైవజనం సతీశివ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకు పనికిరాని అనుకున్న నన్ను దేవుడు పనికొచ్చే పాత్రగా చేసి నా తల్లిదండ్రులను గర్వపడేలా చేసిన మా దేవుడికే మహిమ కలుగును గాక. కన్న తల్లికి తండ్రికి గర్వకారణంగా జీవించటం నువ్వు వారికి ఇవ్వగలిగిన ఒక బహుమానం. వెలపెట్టి కొనుక్కున్న దేవునికి మహింకరంగా జీవించటం అది దేవునికి నువ్విచ్చే బహుమానం. ఆ చెల్లి తను చదువుకోలేనేమో అని భయపడింది, కానీ తర్వాత ధైర్యం చేసి ప్రభువు మీద భారం వేసి ముందడుగు వేసినప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఏదైతే మీకు అసాధ్యంగా కనిపిస్తుందో ఈరోజు దాన్ని ప్రభు చేతికి అప్పగించి కష్టపడి పనిచేస్తే, కష్టపడి చదివితే ఆ ప్రభువే నీకు విజయాన్ని ఇస్తాడు. అందులో సందేహం లేదు. అంతేకాకుండా ఆ తండ్రిని చూశారా? కల్వరి స్వరం మమ్మల్ని టెంపుల్కి నడిపించింది, మా జీవితాలను వెలిగించింది. కాబట్టే ఇంటింటికి సిలిండర్లు వేస్తూ 7 సార్లు కల్వరి స్వరాన్ని బలపరిచాను. క్రిస్మస్ నాడు కొత్త బట్టలు కొనుక్కోకుండా మరొకసారి లోకానికి క్రీస్తును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఆ క్రీస్తును గూర్చిన సువార్తను, శుభవార్తను కానుక ఇవ్వాలని చెప్పి మేము కల్వరిస్వరాన్ని బలపరిచాం. ఇంటింటికి వెళ్ళి సిలిండర్లు వేసేటటువంటి ఒక సహోదరుడే అన్ని రీతులుగా అన్నిసార్లు కల్వరిస్వరాన్ని బలపరిస్తే అంతకంటే మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము, మంచి స్థితిగతులు కలిగిన సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించు. పేదవాళ్ళు, రిక్షా తోలుతున్న వాళ్ళు, చెకోడీలు అమ్మేవాళ్ళు, ఇళ్లలో పనిచేసేవాళ్ళు, ఇలా సిలిండర్లు వేసేవాళ్ళు 1 కాదు, 2 కాదు, 5 కార్యక్రమాలు, 10 కార్యక్రమాలు
బలపరుస్తూ ఉన్నారే, మరి ఒక కార్యక్రమాన్ని బలపరిచి సరిపెట్టుకున్న నీ సంగతి ఏమిటి? 2 కార్యక్రమాలు బలపరిచి చాలే అనుకున్న నీ సంగతి ఏమిటి? అసలు ఒక కార్యక్రమాన్ని కూడా బలపరచకుండా దర్జాగా జీవిస్తున్న సంగతి ఏమిటి? ఈ సాక్ష్యాలు మనల్ని సవాలు చేయాలి. దేవుని యొక్క చిత్తము చేసేవారిగా, ఆయన వాక్యాన్ని లోకానికి పంచిపెట్టేవారిగా మనల్ని ప్రోత్సహించాలి. అట్టి ప్రోత్సాహం పొందుకున్న మీరు క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. న్యాయాధిపతులు 14వ అధ్యాయము, న్యాయాధిపతులు 14వ అధ్యాయము. చక్కని సాక్ష్యాలు చూసాం, చక్కని స్కిట్ చూసాం, చక్కని సాంగ్స్ ద్వారా దేవుని మహింపరిచాం, శ్రేష్టమైన వాక్యం ద్వారా దేవుణ్ణి గణపరుద్దాం. 14వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం. 14వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు కూడా. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహము కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సంసోను జీవితాన్ని క్షుణ్ణంగా మేము ధ్యానిస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఒకవైపు నేర్చుకోవలసిన పాఠాలు, పొందవలసిన హెచ్చరికలు నీ వాక్యము ద్వారా అందుకుంటున్నాం. ఈరోజు మేము నేర్చుకోవలసిన, సరిచేసుకోవలసిన అంశాలు ఏమిటో మా ముందుకు తీసుకురమ్మని నీ దాసుని ప్రభువా నీ వాక్కు శక్తితో నింపి మాతో మాట్లాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీలో ఎంతమంది ఆమెన్ చెప్పలేదో చూపిస్తారా? సరే, ఒక్కసారి ఇప్పుడు మీలో ఎంతమంది ఆమెన్ చెప్ప ఎప్పుడైనా సరే ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అని చెప్పడం, మీరు ప్రార్థనలో ఏకీభవించటం, అది ఏకత్వాన్ని సూచిస్తుంది. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు చివరిలో ఆమెన్ చెప్పాల్సి వచ్చినప్పుడు చక్కగా అందరూ ఏకీభవించండి. నిద్రపోయే వాళ్ళకి అది శుభ సూచకం. ఎందుకని అమ్మయ్య అయిపోయింది బయలుదేరచా ఉంటారు వాళ్ళు. రైట్. సంసోను దేవుని చేత ఏర్పరచబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు. తాను జన్మించక మునిపే దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి జన్మించినవాడు. తాను జన్మించక మునుపు దేవుడు తన తల్లికి సెలవిచ్చాడు, నువ్వు బహు పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన దానిని దేన్ని కూడా ముట్టడానికి వీల్లేదు, ఏది తాగడానికి వీల్లేదు, నువ్వు పవిత్రంగా ఉండాలి. రేపటి దినాన జన్మించే నీ కుమారుడు కూడా పవిత్రంగా ఉండాలి. ఎందుకని? నా కోసం ప్రత్యేకించబడిన వాడై, నా జీరు చేయబడిన వాడై, నా చిత్తము ఎరిగిన వాడై, నా పక్షము నిలిచిన వాడై, నా తరఫున పోరాడేవాడై ఫిలిష్తీయులను సంహరించాలి. 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు. నా ప్రజలను విడిపించేవాడై ఉండాలి. కాబట్టి సంసోను విషయంలో జాగ్రత్త. సంసోను జన్మించాడు, యవ్వన ప్రాయానికి వచ్చాడు,
దేవుని కొరకు రోషం కలిగి జీవించవలసిన సమయంలో తన సరిహద్దులు దాటాడు. ఫిలిష్తీయుల సరిహద్దుల్లోనికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయితో నాకేమిట్లే అనుకుంటే బాగుండేది. ఆ అమ్మాయి పట్ల ఎందుకో ఎంతో కొంత ఇష్టాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇంటికి వచ్చి తల్లికి తండ్రికి చెప్పేశాడు, ఆ అమ్మాయి నాకు ఇష్టం, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయితోనే పెళ్లి చేయండి. తండ్రి వద్దన్నాడు, తల్లి వద్దంది. కానీ ఏమైందో ఏమో, ఆఖరికి ఆ తల్లి ఆ తండ్రి కూడా సంసోన్తో పాటు తిమ్నాతుకు బయలుదేరారు. ఆ తల్లి ఆ తండ్రి చెప్పారు, నాయనా సంసోను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఆ అమ్మాయి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మనుషుల యొక్క ఆ వ్యతిరేకమైనటువంటి జనాంగంలో పుట్టింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి వీరితో వియ్యము నీకు కుదరదయ్యా. మాట వినలేదు. తాను తిమ్నాతుకు దిగిపోయాడు. తన తల్లిని తండ్రిని కూడా దిగజారుస్తూ తిమ్నాతుకు తీసుకువెళ్ళాడు. తిమ్నాతు దగ్గరకు వచ్చేసరికి ద్రాక్ష తోట కనిపించింది. ఏమనిపించిందో ఏమో, సంసోను తన తల్లిని తన తండ్రిని, మీరు ముందుకు వెళ్ళండి, నేను ద్రాక్ష తోటలోంచి వస్తాను. నా జీరు చేయబడిన వ్యక్తి ద్రాక్ష తోట జోలికి వెళ్ళకూడదు, ద్రాక్షలతో జోలికి వెళ్ళకూడదు, పచ్చివైనా సరే పండువైనా సరే తినకూడదు. ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞ. కానీ ఆ ద్రాక్ష తోటను చూసినప్పుడు ఆ ద్రాక్ష తోట గుండె వెళ్ళాలనిపించింది. అది శోధనకరమైనటువంటి ప్రదేశము, తనను శోధించేటటువంటి స్థలము, శోధించబడ్డానికి అవకాశము ఉన్నటువంటి తోట గుండా వెళ్ళడానికి, అందున ఒంటరిగా వెళ్ళడానికి తీర్మానం తీసుకున్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. తను ఎక్కడైతే శోధించబడతాడో, ఎక్కడైతే తను ఏదైతే చేయకూడదో అది చేయాల్సి వస్తుందో, అటువంటి స్థలం తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు తను ఒంటరిగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. వినండి, చాలా సందర్భాల్లో మనలో కూడా చాలా మంది ఏ స్థలంలో అయితే నువ్వు శోధించబడతావో, ఎక్కడైతే పాపానికి నువ్వు లొంగిపోతావో, పాపంలో పడిపోతావో, ఎక్కడైతే నీ శరీరం మలినమవుతుందో, ఎక్కడైతే నీ సాక్ష్యం పాడవుతుందో, ఎక్కడైతే నీ క్యారెక్టర్ నాశనం అవుతుందో, అటువంటి స్థలానికి ఒంటరిగానే వెళ్ళాలని ప్రయత్నం చేస్తావు కదూ, ఒంటరిగానే వెళ్ళడానికి ఇష్టపడతావు కదూ. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎన్నెన్ని చోట్లకు, ప్రాముఖ్యంగా పాపము జరిగే చోట్లకు, పాపము సులభముగా చేసే చోటికి, నీ ఇష్టానుసారంగా జీవించటానికి, నీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి, ఎవరూ లేని చోటికి, ఎవరూ గుర్తించని చోటికి, ఎవరూ కనిపించిన చోటికి ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం ఎన్నిసార్లు నువ్వు చేయలా? ఎన్నిసార్లు నువ్వు వెళ్ళలా? అలా వెళ్ళి ఎన్నిసార్లు నీ శరీరాన్ని పాడు చేసుకోవాలా? ఒకవేళ అలాంటి జీవితం ఒకప్పుడు జీవించినట్లయితే, దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టినట్లయితే ధన్యుడవు. కానీ ఇంకా అదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నట్లయితే, ఇంకా అదే మార్గంలో నువ్వు వెళ్తున్నట్లయితే, ఇంకా శోధించబడే స్థలాలకు, పాపము జరిగే చోట్లకు, నిన్ను నీవు పాడు చేసుకునే అల్పకాల పాపభోగాలతో నింపుకునేటటువంటి చోటికి వెళ్తున్నట్లయితే జాగ్రత్త. ఓ బొబ్బరించు సింహం నీ మీద పడబోతుంది. ఓ భయంకరమైనటువంటి శాపము రాబోతుంది. ఓ భయంకరమైనటువంటి ప్రమాదము జరగబోతుంది. ఓ భయంకరమైనటువంటి విపత్తు నీ మీద దాడి చేయబోతుంది. ఆ ద్రాక్ష తోట గుండా వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు అమాంతంగా ఓ సింహం వచ్చి సంసోను మీద పడింది. ఆ సమయంలో సంసోను చంపబడాలి. ఆ సమయంలో సంసోను చావాలి. ఆ సింహం నోట్లో చచ్చిపోవాల్సి ఉంది. కానీ దేవుడు కనికరం చూపించాడు. సంసోను చనిపోవడం ఇష్టం లేక, యవ్వన ప్రాయంలో తాను భ్రష్టుడు కావడం ఇష్టం, తాను అంతమొందడం ఇష్టం లేక, బైబిల్లో చూస్తున్నాం, దేవుని ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చినప్పుడు అతడు బలము పొందుకొని చావవలసిన సమయంలో చనిపోకుండా సింహం ద్వారా
చనిపోవలసిన సంసోను చనిపోకుండా ఆ రోజు కాపాడబడ్డాడు. ఎలా? దేవుని ఆత్మ ద్వారా, ఆయన కనికరం ద్వారా. పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు, పాపము చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు, పాపానికి దాసుడైన ప్రతి ఒక్కడు మరణానికి బహు దగ్గరగా జీవిస్తున్నవాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము, ఆ తర్వాత మనిషికి నరకమే. ఒకవేళ నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించాలి, కనికరించాలి అని ఆశిస్తున్నాడు. ఆనాడు సంసోను కాపాడబడింది, రక్షించబడింది తన శక్తిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి. ఈనాడు నువ్వు నేను రక్షించబడింది. ఎవరైతే ఇంకా రక్షించబడలేదో రక్షించబడేది దేవుని కృపను బట్టి, ఆయన కనికర వాత్సల్యత బట్టి. ఏం జరిగింది? దేవుడు కనికరించి సంసోన్ని ఆ రోజు రక్షించాడు. సంసోను జాగ్రత్త పడాల్సింది, సంసోను బుద్ధి తెచ్చుకోవాల్సింది. ఒకవైపు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోబోతున్నా, మరొక వైపు దేవుడు వద్దు అన్నటువంటి ద్రాక్ష తోట గుండా వెళ్ళాలనుకున్నా, మరొక వైపు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తున్నా, ఈ బొబ్బరించు సింహం నా మీద పడి చంపబోయింది అంటే బహుశా ఇది నా జీవితంలో ఒక వార్నింగ్ ఏమో, ఇది నాకు ఒక హెచ్చరిక ఏమో, దేవుడు నన్ను జాగ్రత్త పడమంటున్నాడేమో, దేవుడు నన్ను బుద్ధి తెచ్చుకోమంటున్నాడేమో. బుద్ధి తెచ్చుకుంటే మంచిది, నా మార్గాన్ని బాగు చేసుకుంటే మంచిది, నా జీవితాన్ని దిద్దుకుంటే మంచిది అని సంసోను అనుకుంటే బాగుండేది. సింహము బొబ్బరిస్తూ వచ్చి మీద పడబోయినా, ప్రాణం పోయే స్థితి వచ్చినా సంసోను బుద్ధి తెచ్చుకోలా, తన బాటను విడిచిపెట్టలా, తన రోత జీవితాన్ని పక్కన పెట్టలా. ఏం జరిగింది? ఇప్పుడు అదే చదువుతున్నాం, చూడండి. 6వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెలుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకు ఆ వైపు తిరిగినప్పుడు, కొంతకాలమైనప్పుడు మరలా తిమ్నాతుకు వెళ్తున్నాడు. ఫస్ట్ టైం దిగి వెళ్ళాడు, సెకండ్ టైం తన పేరెంట్స్ ను కూడా అదే మార్గంలో వారిని దిగజార్చాడు. He went down to తిమ్నాతుకు దిగిపోయెను. తాను దిగిపోయింది మాత్రమే కాకుండా తన తల్లిని తండ్రిని కూడా అదే మార్గంలో దించేశాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు సాధారణంగా తనతో పాటు ఇతరులను కూడా వ్యతిరేకంగా దించేస్తాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు తనతో పాటు ఇతరులు కూడా వ్యతిరేకంగా జీవించే విధంగా ప్రోత్సహిస్తాడు. తిమ్నాతుకు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం, కానీ తాను వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా తన తల్లి తండ్రి కూడా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే విధంగా లేదా తనతో పాటు నడిచే విధంగా ప్రోత్సహించాడు. ఆఖరికి సంసోనుతో పాటు ఆ తల్లి తండ్రి కూడా దిగజారి తిమ్నాతుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టైం వెళ్ళాడు, సెకండ్ టైం వెళ్తున్నాడు. సెకండ్ టైం వెళ్తున్నప్పుడు మరలా ద్రాక్ష తోట కనిపించింది. ఏం చేయాలి? ఇంతకు ముందు ఇదే ద్రాక్ష తోటకు నేను వెళ్ళినప్పుడు సింహం వచ్చి పడింది. ఆనాడు దేవుని యొక్క కనికరం వల్ల బతికిపోయా. ఇక ఈ ద్రాక్ష తోటకు మనం వెళ్ళకూడదు, ఆ ద్రాక్ష తోటలో అడుగు పెట్టకూడదు. ఎందుకని? ఆ రోజు చచ్చిపోవలసిన వాడిని చావకుండా దేవుడు కనికరించాడు. బుద్ధి తెచ్చుకోవాలిగా, లేదండి. ఏం చేస్తున్నాడు? మరలా అదే ద్రాక్ష తోటకుండా వెళ్ళాలనుకుంటున్నాడు. 2, అదే ద్రాక్ష తోటకుండా వెళుతూ అంతకుముందు నేను సింహాన్ని చంపానే, అసలు అది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఆ సింహం దగ్గరికి వెళ్ళాడు. ఆ సింహం కళేబరాన్ని చూశాడు. ఆ సింహం కళేబరాన్ని చూసినప్పుడు అక్కడ తేనెటీగలు, తేనెయు అతను కనిపించింది. ఏమి చూడాలని ఆశపడ్డాడు? సింహం యొక్క కళేబరము, సింహం యొక్క శవము.
జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే సంసోను దేవుడు విధించినటువంటి శాసనాలు, సంసోను దేవుని యొక్క మాటను ఒక్కొక్కటిగా పెడచెవిని పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కటిగా దేవుని ఆజ్ఞలను మీరిపోతున్నాడు. మొదటిగా తిమ్నాతుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండోది ఒక అమ్మాయిని చూశాడు, చూడాల్సిన అవసరం లేదు. మూడోదిగా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయిని ఇష్టపడాల్సిన అవసరం లేదు. నాలుగోదిగా ఆ అమ్మాయినే కావాలని కోరుకున్నాడు, అది కూడా తన జీవితంలో మంచిది కాదు. ఐదోదిగా తన పేరెంట్స్ కూడా అక్కడ తీసుకెళ్లాడు, అది కూడా దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకం. ఆరోదిగా ద్రాక్ష తోటను చూసినప్పుడు జాగ్రత్త పడాల్సింది, కానీ దాంట్లోంచి వెళ్తానని చెప్పి మొరాయించాడు. ఏడోదిగా వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలు పెట్టాడు. కయ్యానికి వెళ్ళవలసినటువంటి వారితో బియ్యానికి వెళ్ళాడు. ఎనిమిదోదిగా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. తొమ్మిదవదిగా అదే ద్రాక్ష తోట దగ్గరకు మళ్ళీ వెళ్తున్నాడు. పదవదిగా ద్రాక్ష తోటలో ఒక సింహం యొక్క కళ్ళేబరం ఉంటే దాన్ని చూడాలని వెళ్తున్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము చూద్దాం రండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, కొంచెం బేస్ కావాలమ్మా. 6వ వచనము, సంఖ్యాకాండము 6:6. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. 3వ వచనం, ద్రాక్ష రసపు చిరకనను మద్యపు చిరకనను త్రాగవలదు. ఏ ద్రాక్ష రసమునను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినకూడదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టిన దేదియు తినకూడదు. ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఏమి ముట్టాలో ఏమి ముట్టకూడదో ఖచ్చితంగా బైబిల్లో ఉంది. ద్రాక్షల జోలికి వెళ్ళకూడదు అని చెప్పంటే ద్రాక్ష తోట గుండానే వెళ్తానంటున్నాడు. శవమును ముట్టకూడదు అని అంటే ఆ శవాన్ని చూడడానికి వెళ్తున్నాడు. డెలిబరేట్ గా దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా తెలిసి సంసోను తప్పుటడుగులు వేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సింహం యొక్క కళేబరాన్ని చూశాడు. దాన్ని ముట్టకూడదు, దాని దగ్గరకు వెళ్ళకూడదు. దేవుడు శాసించాడు. దేవుడు శాసిస్తే నాకేమిటి, దేవుడు చెప్తే నాకేమిటి. తన దగ్గరకు వెళ్ళి ఎంత ధైర్యం అంటే శవము దగ్గరకు వెళ్ళకూడదు, శవాన్ని ముట్టకూడదు. శవం దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు, అక్కడ తేనెటీగలు ఉన్నాయి. సాధారణంగా తేనె ఉన్నప్పుడు తేనెటీగలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆ తేనె తినాలనిపించింది. అదేమిటో ఆ తేనెటీగలు వచ్చి ఆ కళేబరానికి తేనె తట్టును పెట్టినాయి. నేను చచ్చిపోయిన శవం జోలికి వెళ్ళకూడదు, దేవుడు సెలవిచ్చాడు. ఎక్కడ దేవుడి గురించి ఆలోచించే టైం ఎక్కడ? దేవుని యొక్క చిత్తము గురించి, దేవుని యొక్క ఉద్దేశముల గురించి ఆలోచించే సమయము సంసోనుకి ఎక్కడ? ఎందుకని సంసోను దారి తప్పాడు. సంసోను దేవుని మాటను మేరడానికి అలవాటు పడ్డాడు. ఒక తప్పు తర్వాత మరొక తప్పు, ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తున్నాడు. సహోదరులు జాగ్రత్తగా వినండి. మన జీవితంలో ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. ఏమిటది? ఒక తప్పు నువ్వు చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ తప్పుని చేత మరొక తప్పును చేయిస్తుంది. ఆ తప్పును దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మరలా ఆ తప్పు ఇంకొక తప్పు చేయిస్తుంది. ఇక తప్పుడు పనులు చేయడానికి నువ్వు అలవాటు పడినట్లయితే నిర్భయముగా నువ్వు తప్పుడు పనులు చేస్తూనే ఉంటావు, ఆ తప్పుడు మార్గంలో వెళ్తూనే ఉంటావు. ఒకసారి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి గద్దిస్తుంది. అయినా పట్టించుకోకుండా తప్పు చేస్తే రెండోసారి గద్దిస్తుంది, మూడోసారి గద్దిస్తుంది. ఇక నువ్వు మనస్సాక్షిని చంపేశావు అనుకోండి, ఎన్నిసార్లు తప్పుడు పనులు చేసినా మనస్సాక్షి కూడా ఏమీ చేయదు. సంసోను మనస్సాక్షి చచ్చిపోయింది. సంసోను యొక్క మనస్సాక్షి గద్దించినా సరే
వినేటటువంటి పరిస్థితిలో సంసోను లేడు. తను ఎప్పుడో దేవుని యొక్క టెరిటరీ నుంచి, దేవుని యొక్క కవరేజ్ ఏరియా నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమై ఎంతసేపు ఫిలిస్తీయుల యొక్క ప్రాంతంలోనే తిరగడానికి, శత్రువుల యొక్క స్థలంలోనే సమయం గడపడానికి, తనకు క్షేమము లేని, తనకు మంచిది కాని, తన జీవితాన్ని నాశనము చేసే ఆ ప్రాంతంలోనే తిరగడానికి అలవాటు పడిపోయాడు. ఉన్నారా ఈరోజు? నీకు క్షేమము కానీ, నీకు ఆరోగ్యము కానీ, నీకు మంచిది కానీ, నీ జీవితాన్ని పాడు చేసే, నీ క్యారెక్టర్ని పాడు చేసే, నీ ఉద్యోగాన్ని పాడు చేసే, నీ తల్లి నీ తండ్రి గౌరవాన్ని బజారుకు ఈడ్చే అటువంటి స్థలాల్లో, అటువంటి మనుషుల మధ్య అటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? జాగ్రత్త. అది చివరికి నిన్ను, నీ కుటుంబాన్ని బజారుకు ఈడుస్తుంది, కోలుకొని దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఏడ్చిన ప్రయోజనం లేక ఏడవలసి వస్తుంది. ఈరోజు ఆ రెండో సాక్ష్యం చూసారా? ఒక కుర్రవాణి సాక్ష్యం చూసారా? చూడలేదా? ఆ కుర్రవాడి సాక్ష్యం చూసినప్పుడు ఆ కుర్రవాడు ఏడుస్తున్నాడు. ఎందుకని? నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళా, చదువుకోవాల్సి నేను ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వాళ్ళ యొక్క ప్రేరేపణకు గురి అయ్యి వెళ్ళకూడని చోట్లకు వెళ్ళా, తిరగకూడని చోట్ల తిరిగా, ఆఖరికి వేశ్యల దగ్గరకు వెళ్ళా. యవ్వన ప్రాయంలో చదువుకోవాల్సిన వయసులో తప్పుడు తిరుగుళ్ళు వల్ల, తప్పుడు స్నేహాల వల్ల ఈ చిన్న ప్రాయంలోనే ఎయిడ్స్ రోగం వచ్చేసింది. ఎయిడ్స్ రోగంతో అల్లాడిపోతున్నా, నలుగురిలో కూర్చోలేకపోతున్నా, నలుగురితో ఆనందించలేకపోతున్నా, నలుగురితో కలిసి జీవించలేకపోతున్నా. నా జీవితము భ్రష్టం అయిపోయింది. కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు నేనెంత పాపిష్టివాడినో దేవుడు తెలియచేసి నా పాపాల నుంచి విడిపించాడు. ఇప్పుడు నా పాపాలు క్షమించబడినాయి. కానీ గతంలో నేను చేసిన పాపం వల్ల వచ్చిన రోగం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది. అయ్యలారా, అమ్మలారా, నా వలె పాడైపోకండి, నా వలె మీరు తిరక్కండి అని ఆ తమ్ముడు ఏడుస్తూ చెప్పాడే. ఎందుకని? తిరగడం వల్ల ఎంత నష్టమో, అల్పకాల పాపభోగంలో ఉన్నటువంటి శాపం ఏమిటో అది అల్పకాల పాపభోగము. కాసేపు హాయి, కాసేపు సంతోషం, కాసేపు ఆనందం, కానీ ఆ తరువాత అది మిగిల్చే విషాదము జీవితాంతం వరకు ఉంటుంది. అంతేకాదు, అది నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది. కన్నీళ్లు మున్నీలా ఏడుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నావా? తెలిసే పాపిష్టి పనులు చేస్తున్నావా? నిర్భయంగా చేస్తున్నావా? ఏమీ కాదనుకుంటున్నావా? అది కొంతకాలం మాత్రమే. సంసోను జీవితంలో తెలిసి తప్పటడుగులు వేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. శవం జోలికి వెళ్ళకూడదు, వెళ్ళాడు. ముట్టకూడదు, ముట్టాడు. ఏమిటిది? పనికి మాలిన తెగింపు. ఏమిటిది? దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితానికి ఒక సూచన. సరే, ఆ తేనెటీగలు సాధారణంగా తేనెను మనం ముట్టుకుంటే తీగలు కొడతాయి. మరి ఎలా తప్పించుకున్నాడేమో గాని తేనెటీగలు ఏమీ అతని కొట్ల, కానీ తేనెని మాత్రం పట్టుకోగలిగాడు. చాలా సాధారణంగా ఈ తేనెను పట్టుకునేటటువంటి ప్రొఫెషనల్స్ మాత్రమే అవి కుట్టకుండా బహు చాకచక్యంగా తేనెని వాళ్ళు పెండగలరు. మరి ఈ విద్య సంసోను ఎక్కడ నేర్చుకున్నాడో? తేనెటీగలు ఏమీ కుట్ల, తప్పించుకున్నాడు. తేనెని మాత్రం తన చేతిలో తీసుకున్నాడు. అనుకున్నాడు, ఆహా, నేనెంత తెలివైన వాడిని, ఎంత చాకచక్యంగా ఒక్క తేనెటీగ కూడా నన్ను ముట్టకుండా కుట్టకుండా నాకు కావలసిన శవానికి వేలాడుతున్న తేనెను నా చేతిలో తీసుకున్నా. నిజమే, ఆ రోజు ఏ తేనెటీగ సంసోను కుట్ల, హాని చేయలా. అనుకున్నాడు నాకేమీ పర్వాలా, కానీ మర్చిపోయాడు వెనక 3 తేనెటీగలు కాసుకొని కూర్చున్నాయి. ఎవరో చెప్తారా? మాట్లాడరేమండి. ఆ 3 తేనెటీగలు ఎవరు? ఒకటి ఫిలిష్తీయుల కుమార్తెల్లో తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి.
ఆ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేయబోతుంది. 2, గాజాలో ఉన్న స్త్రీ. 3, ఢిల్లీలో అనేటటువంటి వేశ్య. ఈ ముగ్గురు తన జీవితంతో ఆటలాడబోతున్నారు. ఈ ముగ్గురు తన జీవితాన్ని కొట్టిపడేయబోతున్నారు. ఆ సత్యాన్ని సంసోను గ్రహించలేకపోయాడు. తప్పించుకున్నాను అనుకున్నాడు గాని అక్కడ దొరికిపోబోతున్నాను గ్రహించలేకపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు తప్పు చేస్తూ కూడా నాకు శిక్ష పడలేదే, తప్పు చేస్తూ కూడా నాకే హాని కాలేదే, తప్పు చేస్తూ కూడా నాకే ప్రమాదం జరగలేదే అనుకుంటున్నావా? సంసోను కూడా ఒక శవానికి వేలాడుతున్న తేనెను తీసుకోవాలని ఆశపడినప్పుడు తేనెటీగలు అక్కడ ఉన్నాయి, కానీ ఏ ప్రమాదం జరగల, ఏ హాని జరగల. ఏ తేనెటీగ అతని కొట్ల, తనకు నొప్పి అనిపించలా. అనుకున్నాడు నాకే ప్రమాదం జరగలేదు, ఏ హాని జరగలేదు. ఈరోజు నువ్వు త్రాగుతున్నావు, అయినా నీ ఆరోగ్యం పాడవలా. ఈరోజు నువ్వు తిరుగుతున్నావు, అయినా నీకే రోగం రావలా. ఈరోజు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, అయినా నీకు ఎటువంటి ప్రమాదం జరగలా. బరి తెగించి జీవిస్తున్నావు, అయినా నీ ఉద్యోగం పోలా. ఇష్టం వచ్చినట్టుగా పాపిష్టి పనులు చేస్తున్నావు, అయినా నీ వ్యాపారంలో నష్టం రాలా. అనుకుంటున్నావు ఏమని, ఏమీ పర్వాలా. నిజంగా దేవుడు శిక్షించేవాడైతే ఆయన ఎప్పుడో శిక్షించేవాడు. బహుశా ఇవన్నీ కామనేమో, బహుశా ఇలా చేసిన దేవుడు చూస్తూ చూస్తూ పెద్దగా పట్టించుకోడేమో. అందుకేగా నేనేం తప్పులు చేస్తున్నా, ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎన్ని నీచమైన కార్యాలు చేస్తున్నా నాకేం కావట్లేదుగా. బహుశా నాకేమీ కాదేమో. దయచేసి గమనించండి, దేవుని అకౌంట్ రేపే సెటిల్ చేయకపోవచ్చు, ఆయన వచ్చే వారం సెటిల్ చేయొచ్చు. ఆయన ఏ రోజు నీ అకౌంట్ సెటిల్ చేస్తాడో, ఏ రోజు నిన్ను తక్కెట్లో పెట్టి చూస్తాడో ఈ లోకంలో ఏ ఒక్కడికి తెలియదు, ఆ ఒక్క దేవునికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నిన్ను తక్కెట్లో పెట్టి తూచినప్పుడు ఆనాడు బెల్షాసరు అనే రాజు ఒక్క రాత్రిలో చంపబడ్డాడు. చూశారు? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. నువ్వు తక్కెట్లో పెట్టి తోచబడ్డావు, తక్కువగా కనిపించావు. నీ ప్రాణాన్ని దేవుడు ఈరోజు కోరుతున్నాడు, నువ్వు చంపబడతావు. అప్పటి వరకు తన ఇష్టానుసారంగా జీవించాడు, ఏమీ కాలా. అప్పటి వరకు తన ఇష్టానుసారంగా తాగాడు, తిరిగాడు, ఏమీ కాలా. అనుకున్నాడు, ఏమీ కాదు. అనుకో మాకు సహోదరుడా సహోదరి, నీకు ఏమీ కాదు అని చెప్పి శవం దగ్గరకు వెళ్ళాడు, వెళ్ళకూడదు, ఏమీ కాలా. దాన్ని ముట్టాడు, ముట్టకూడదు, ఏమీ కాలా. ఆ శవానికి వేలాడుతున్నటువంటి తేనెను చూశాడు, దాని చుట్టూ తేనె తీగలున్నాయి, వాటిని ముట్టినప్పుడు అవి కొట్టలా, ఏమీ కాలా. అనుకున్నాడు, ఏమీ కాదు అని చెప్పి. జాగ్రత్త. ఎన్ని పనికిమాలిన పనులు చేస్తున్నా, ఎన్ని పాపిష్టి వేషాలు వేస్తున్నా నీ మీదకు శిక్ష రాలేదు అంటే దేవుడు మర్చిపోయాడు అనుకున్నావేమో, లేదా దేవుడు చూడలేదు అనుకున్నావేమో, లేదా ఇది శిక్షించబడే కాలము కాదనుకుంటున్నావేమో. నో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నాడు. నువ్వు వేసే ప్రతి వేషము చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి మోసము చూస్తున్నాడు. సంసోను ఆ రోజు తప్పించుకున్నాడు. ఒక్క తేనెటీగ కూడా కొట్టలా. బహుశా అనుకుంటాడు, ఎంత అద్భుతంగా తప్పించుకున్నా, ఒక్క తేనెటీగ కూడా నన్ను కుట్టలేదే, ఎంత అద్భుతంగా తప్పించుకున్నా అనుకుంటున్నావా? ఈరోజు పాపిష్టి పని చేసి కూడా తప్పించుకున్నాను, దొంగతనం చేసి కూడా తప్పించుకున్నాను, అమ్మాయి జీవితంతో ఆటలాడి మోసం చేసి ఎవరి కంట పడకుండా దొరకకుండా తప్పించుకున్నాను, ఉద్యోగంలో తప్పుడు పనులు చేసి వ్యాపారంలో తప్పుడు రాతలు రాసి తప్పించుకున్నాను అనుకుంటున్నావా? అది కాసేపు మాత్రమే, అది కొన్ని రోజులు మాత్రమే, అది కొన్ని వారాలు మాత్రమే. అసలైన శిక్ష రాబోతుంది. తేనెటీగల కంటే ప్రమాదకరమైనటువంటి విపత్తు సంసోను మీదకు రాబోతుంది. అది గ్రహించలేకపోయాడు. ఈరోజు తప్పించుకున్నానని చెప్పి సంతోషపడుతున్నా, సంబరపడుతున్నా సహోదరి సహోదరుడా, ప్రభు పాడు చెప్తున్నా, ఇప్పుడు దేని విషయంలో తప్పించుకున్నావో అంతకంటే ప్రమాదకరమైన శిక్ష త్వరలో నీ మీదకు రాబోతుంది. అది వచ్చి పడినప్పుడు నీ బ్రతుకు భ్రష్టమైపోతుంది. ఆ శిక్ష వచ్చి పడినప్పుడు
కోలుకోలేని శిక్ష, తేరుకోలేని శిక్ష, భరించలేని శిక్ష. ఆ రోజు రాకమునిపి ఈ రోజు నువ్వు కళ్ళు తెరిస్తే ఎంత బాగుంటుంది. తేనె తీగల నుంచి తప్పించుకున్నాడు సంసోను అనుకుంటున్నాడు. భలే తమాషాగా తప్పించుకున్నానే, భలే తెలివిగా తప్పించుకున్నానే, ఒక్క తేనె తీగ కూడా నన్ను ముట్టలేకపోయిందే. బహు తెలివైన వాణ్ణి, బహు చాకచక్యం గలవాణ్ణి. పాపము చేస్తూ పాపిష్టి వేషాలు వేస్తూ అనుకుంటున్నావేమో చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా. నీ మాటకారితనంతోనూ, నీ అతి తెలివితేటలతోనూ, మనుషులతోనూ, వారి మనసులతోనూ నువ్వు ఆటలాడుతున్నావేమో. జీవితాలను నాశనం చేస్తూ కూడా చలామణి అయిపోతున్నావేమో. నా జీవితంలో ఏ ఒక్కడు ఇప్పుడు దాకా నన్ను పట్టుకోలేకపోయారు, నన్ను ప్రశ్నించలే. జాగ్రత్త, ఒకరోజు రాబోతుంది, అది బహు భయంకరమైన దినము, బహు ప్రమాదకరమైన దినము. ఆ రోజు రాకముందు ఈ రోజు నీ జీవితాన్ని దిద్దుకుంటావని దేవుడు బహుసూటిగా నీతో మాట్లాడుతున్నాడు, బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమిటది? నిన్ను తక్కెట్లో పెట్టి తూచే దినము రాబోతుంది. ఇప్పుడు నువ్వు దేని నుంచి తప్పించుకుందాని అనుకుంటున్నావు, అంతకంటే ప్రమాదకరమైన ఉచ్చులో నువ్వు చిక్కుకునే దినము రాబోతుంది. ఆ రోజు రాకమునుపు ఈ రోజు నీ జీవితం దిద్దుకుంటావేమోనని చెప్పి నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. దిద్దుకుంటావా నీ జీవితాన్ని? అప్పగించుకుంటావా నీ మిగిలిన బ్రతుకును దేవునికి? అలా అయితే కనికరించబడతావు. ఆయన కృపకు పాత్రుడివై ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును నువ్వు కొనసాగించగలుగుతావు. మొదటిగా తాను ఆ శవం జోలికి వెళ్ళకూడదు, వెళ్ళాడు. ముట్టకూడదు, ముట్టాడు. ఆ శవానికి వేలాడుతున్నటువంటి తేనెను తన చేతుల్లో తీసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తాను తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, అపవిత్రపరుచుకున్నాడు. అంతటితో ఆగాడా? తాను అపవిత్రపరుచుకున్నవాడు అంతటితో ఆగాడా? లేదండి. మరి ఏం చేశాడు? చూడండి ఏం చేశాడు. 9వ వచనము. అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంతనీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరముల నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. తాను తన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నాడు. కళేబరమును ముట్టకూడదు, కళేబరము దగ్గరకు వెళ్ళకూడదు. ఆ కళేబరముకు వేలాడుతున్నటువంటి తేనెను తిన్నమే కాకుండా, తాను అపవిత్రమే కావడమే కాకుండా, తాను అపవిత్రమై తన తల్లిని తండ్రిని కూడా అపవిత్రపరిచాడు. గమనిస్తున్నారా? ఒక పాడైన వ్యక్తి ఏం చేస్తాడో, తాను తిన్నాతుకు దిగిపోతూ తన తల్లిని తండ్రిని కూడా తీసుకెళ్లాడు. ఫిలిష్తీయులకు శత్రువుగా ఉండవలసిన సంసోను వారికి మిత్రుడిగా మారుతూ వియ్యానికి వెళుతూ తన తల్లిని తండ్రిని కూడా తీసుకెళ్లాడు. తాను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ అందులో తల్లిని తండ్రిని కూడా భాగస్థులుగా చేశాడు. ఇప్పుడు తాను తన శరీరాన్ని తినకూడనటువంటి తేనెతో నింపుకొని శరీరాన్ని పాడు చేసుకొని తాను వెళ్ళి తన తల్లికి తండ్రికి కూడా అపవిత్రమైన దాన్ని ఇచ్చాడు. ఇందులోంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటి? సాధారణంగా పాడయ్యేవాడు ఒంటరిగా పాడవడు. సాధారణంగా చెడిపోయేవాడు ఒంటరిగా చెడిపోడు. తాను చెడింది కాకుండా 10 మందిని చెరపాలని ఆశపడతాడు. ఇది మనిషి యొక్క తత్వము. సంసోను చూడండి, తాను చెడిపోయింది కాకుండా నా తల్లిని తండ్రిని కూడా చెరిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఎటువంటి స్నేహితులతో ఉంటున్నావో, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావో, ఎటువంటి వారితో సమయం గడుపుతున్నావో, ఎటువంటి వారితో ఉద్యోగం చేస్తున్నావో, ఎటువంటి వారితో తిరుగుతున్నావో, ఎటువంటి వారితో నువ్వు హాస్టల్లో రూమ్లో ఉంటున్నావో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. వారు చెడిపోయిన వారా? చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నవారా? చెడు కార్యాలు చేసేవాళ్ళ? అలాగైతే వారు ఒంటరిగా చెడిపోరు. వాళ్ళు తాగుతూ నీకు కూడా త్రాగుడు అంటగడతారు. వాళ్ళు తిరుగుతూ నిన్ను కూడా వారు తిరిగేటటువంటి స్థలాలకు తీసుకెళ్తారు. వారు పాడైంది కాకుండా, వారు చెడింది కాకుండా నీ చేత కూడా చెడ్డ పనులు చేయిస్తారు. డ్రగ్స్ తీసుకునేవాడు ఒంటరిగా తీసుకుంటాడా? లేదండి, తనతో పాటు ఉన్నవారు కూడా అంటగడతాడు.
తాగేవాడు ఒంటరిగా తాగుతాడా? లేదండి. తనతో పాటు తన స్నేహితులు కూడా త్రాగుబోతులుగా మార్చేస్తాడు. ప్యాకెట్ ఆడేవాడు ఒంటరిగా ప్యాకెట్ ఆడుతాడా? లేదండి. తనతో పాటు మిగిలిన వారు కూడా ఆ ఊపిలోకి లాగుతాడు. వేశ్యల దగ్గరకు వెళ్ళేవాడు లేదా ఒక వేశ్యను తన గది తీసుకొచ్చేవాడు ఒంటరిగా ఉంటూ పాపం చేస్తాడు? లేదండి. తన స్నేహితులు కూడా ప్రోత్సహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఎటువంటి స్నేహితుడితో నువ్వు ఉంటున్నావు? ఎటువంటి వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? చెడిపోయిన వారా? పాపంలో జీవించేవారా? దేవుడంటే భయము భక్తి లేనివారా? అయితే జాగ్రత్త, అతడు నీ జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆమె నీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. తిమోతికి పౌలు ఒక మాట రాశాడు. ఏమని? ఎవరుడా యవ్వన ఇచ్చల నుండి విడిచి పారిపోమ్మో. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనము. ఎవరుడా యవ్వన ఇచ్చలను విడిచి పారిపోమ్మో. ప్రభువుకు ప్రార్థన చేయు వారితో ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుమో. ఎవరితో? ప్రభువుకు ప్రార్థన చేసేవారితో నువ్వు సమాధానమును, ప్రేమను, విశ్వాసమును వెంటాడు. పాపము చేసేవారిని విడిచిపెట్టి పారిపోమ్మో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, జాగ్రత్త. పాపము చేసేవారితో చనువుగా ఉంటే, తప్పుడు పనులు చేసేవారితో చనువుగా ఉంటే, దొంగలతో నువ్వు చనువుగా ఉంటే, మోసపూరితమైన జీవితాలు జీవించే మోసగాలతో చనువుగా ఉంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, నిన్నేదో చేసుకుంటారు. అబ్బాయిలతో అమ్మాయిలతో చనువుగా ఉండేవాళ్ళు, అబ్బాయిలతో అమ్మాయిలతో ఫ్రీగా తిరిగేవాళ్ళు నీకు స్నేహితులుగా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా ఫ్రీ బర్డ్గా మార్చేస్తారు. ఆనాడు సంసోను తాను తన శరీరాన్ని పాడు చేసుకుంది కాకుండా ఎంతకు దిగజారో తెలుసా అండి? తాను ఎప్పుడైతే తన శరీరాన్ని పాడు చేసుకున్నాడో, అపవిత్రమైన దాన్ని తిన్నాడో, తన సెన్సెస్ పోగొట్టుకున్నాడు, తన ఆలోచన విధానాన్ని పాడు చేసుకున్నాడు, వివేకాన్ని కోల్పోయాడు. నేను ఆ కళేబరం దగ్గరకు వెళ్ళకూడదు, వెళ్ళా. ముట్టకూడదు, ముట్టా. తినకూడదు, తిన్నా. ఇలా తినకూడదు తిని, ముట్టకూడదు ముట్టి నా శరీరాన్ని పాడు చేసుకున్నా. నేను పాడైంది కాకుండా నా తల్లిని నా తండ్రి ఎందుకు పాడు చేయాలి? వాళ్ళెవరు? జన్మనిచ్చిన వాళ్ళు. వాళ్ళెందుకు నేను అపవిత్రపరచాలి? అయ్యో, కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా, కనీసం మినిమం సెన్స్ కూడా లేకుండా తాను పాడైంది కాకుండా తన ఇంటి వారిని పాడు చేసేస్తున్నాడే, తల్లిని తండ్రిని అపవిత్రపరిచేస్తున్నాడే. అయ్యో, వినండి సహోదరులు సహోదరులు, ఒక వ్యక్తి దేవునికి దూరమైనప్పుడు, ఒక వ్యక్తి పాపానికి అలవాటు పడిపోయినప్పుడు, పాపిష్టి కార్యాలు చేయడానికి తన జీవితాన్ని అమ్మేసినప్పుడు ఎంతగా దిగజారిపోతాడో తెలుసా? తాను పాడైపోయినప్పుడు తాను ఎవరినైనా పాడు చేయడానికి సిద్ధపడతాడు. తాను ఎవరిని పాడు చేయబోతున్నాడు, ఎవరిని పాడు చేస్తున్నాడు? తల్లిని తండ్రిని అపవిత్రపరుస్తాడు. తను తిన్నటువంటి ఆ తేనెని బట్టి. ఆ తేనె తినడము అపవిత్రమైన కార్యము. ఆ అపవిత్రమైన కార్యము తన శరీరంలో జరగనిచ్చి తన తండ్రికి తల్లికి కూడా అంటగట్టేశాడు. ఏమర్థం అవుతుంది? పాడైపోయిన వాడికి వరుసతో సంబంధం ఏముంది? పాడైపోయిన వాడికి బంధముతో సంబంధం ఏముంది? రక్త సంబంధంతో సంబంధం ఏముంది? నా అనేటటువంటి భావం ఏముంది? పరాయి వాడు అనేటటువంటి తేడా ఏముంది? అర్థమవుతుందా? సంసోను తాను అపవిత్రమైంది కాకుండా తనకు జన్మనిచ్చినటువంటి పేరెంట్స్ని అపవిత్రపరుస్తున్నాడు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి. పాపానికి దాసోహమైన వాళ్ళు, పాపానికి బానిసైన వాళ్ళు, త్రాగుడుకు బానిసైన వాళ్ళు, తిరుగుళ్లకు బానిసైన వాళ్ళు ఎంతగా తెగిస్తున్నారో తెలుసా? ఒకరోజు ఒక తల్లి, 2 కూతుర్లు వచ్చారు విజిటింగ్ అవర్స్లో. ఏడుస్తూ, అయ్యా, హైదరాబాద్లో బ్రతకడానికి వచ్చావయ్యా, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతకాలనుకుంటున్నావయ్యా, నాకు 2 కుమార్తెలు, వారికి చక్కని ఉద్యోగాలు దొరుకులాగిన ప్రార్థన చేయ్యా. అడిగాను, అమ్మా మీతో పాటు మీ వారు రాలేదా? రాలేదయ్యా. ఎందుకని? మేమే విడిచిపెట్టి వచ్చేసామయ్యా. ఎందుకని? మాటలు లేవు. ఆ తల్లి నోట్లోంచి మాటలు రావటల్లా. పక్కనున్నటువంటి చెల్లి అంటుంది, అన్నా మా నాన్న పచ్చి తాగుబోతన్నా,
అమ్మ ఈ రోజుల్లో కొంతమంది త్రాగుతున్నారు, మరి కొంతమంది తిరుగుతున్నారు. అన్నంత మాత్రాన మీ కన్న తండ్రిని విడిచిపెట్టి ఇలా వచ్చేస్తే మరి ఆయన సంగతి ఏమిటి? త్రాగిన తర్వాత ఇంటికి వచ్చి కూతురు పక్కకు వచ్చి పడుకుంటున్నాడు, భార్య పక్కకు వచ్చి పడుకుంటున్నాడు కూడా మా తండ్రికి తెలియట్లేదన్నా. అంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడన్నా. కన్న కూతుర్లమైన మాకు మా తండ్రి వల్ల క్షేమం లేదన్నా, భద్రత లేదన్నా, ఎక్కడ మా జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి పారిపోయి వచ్చేసామన్నా. అర్థమవుతుందా? పాపానికి, త్రాగుడికి, తిరుగుళ్లకు ఒక వ్యక్తి బానిస అయినప్పుడు అలా బానిసైన వాడు తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఆఖరికి వర్షావాయ తప్పి తాను జన్మనిచ్చిన కుమార్తెల్ని పాడు చేయటానికి తెగిస్తున్నాడు. సెన్సెస్ కోల్పోతున్నాడు, మానవత్వాన్ని కోల్పోతున్నాడు. అన్న మా ఇంట్లో ఆ డాడీ వల్లే మాకు భద్రత లేదన్నా, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చన్నా పారిపోయి వచ్చేసాం. సంసోను తాను తన శరీరాన్ని అపవిత్రపరుచుకొని ఎవరిని అపవిత్రపరుస్తున్నారో చూశారా మీరు? తనకు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి అపవిత్రతను అంటగడుతున్నాడు. ఎక్కడి నుంచి ఆ తేనె తీసుకొచ్చాడు? ఒక్క మాట కూడా వాళ్ళకి చెప్పలే. ఎందుకు గడ్డి పెడతారు? ఒక దుర్మార్గుడు, ఎంతకు తెగించావు నువ్వు? కళేబరం జోలికి నువ్వెందుకు వెళ్ళావు? దాన్ని నువ్వు ముట్టకూడదు కదా, నువ్వెందుకు ముట్టావు? ఆ కళేబరాన్ని ముట్టి తినకూడదు నువ్వు తిన్నది కాకుండా మాకెందుకు అంటగట్టావు? గడ్డి పెడతారని చెప్పి దాచిపెట్టేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒక మనిషి జీవితంలో అవిధేయత ప్రవేశిస్తే, ఒక ఆత్మీయ జీవితంలో అవిధేయత అడుగు పెడితే, దేవుడి పట్ల ఉండవలసిన భయము, భక్తి ఒక వ్యక్తి పోగొట్టుకుంటే ఎలా దిగజారిపోతాడో, ఎంతగా దిగజారిపోతాడో బైబిల్లో స్పష్టంగా సంసోను జీవితాన్ని దేవుడు లిఖింపు చేశాడు. కారణము మనము సత్యము తెలుసుకొని సంసోను జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి బ్రతుకుని దిద్దుకుంటామని. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుడు చూస్తున్నాడు, లెక్క వేస్తున్నాడు అనేటటువంటి కనీసపు జ్ఞానం కూడా లేకుండా నువ్వు పాపము చేయడానికి పరుగులు తీస్తే, ఆ పాపిష్టి జీవితము నిన్ను ఎంతకైనా దిగజార్చివేసేస్తుంది. వరుస వాయ తప్పి పశువు కంటే హీనంగా నువ్వు ప్రవర్తించే విధంగా చేస్తుంది. బహుశా ఇప్పటికే చేసేసిందేమో నీ జీవితంలో. ఈ రోజైనా ఇంత సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న సమయంలోనైనా నీ హృదయాన్ని సరిచేసుకుంటావా? ప్రభువా, నేను తెలిసి తప్పులు చేశాను, ఏమీ కాదులే అనుకున్నాను, ఒక సిగరెట్టేగా అనుకున్నా పెట్టెలు కాల్చేస్తున్నా, ఒక పెగ్గేగా అనుకున్నా బాటిళ్లు తాగేస్తున్నా, 10 రూపాయలేగా లంచం అనుకున్నా ఇప్పుడు వేలకు లక్షలకు చేరిపోయింది. స్నేహమేగా అనుకున్నా, చెయ్యి కలవడమే అనుకున్నా ఇప్పుడు శరీరాన్నే కలిపేస్తున్నా. అయ్యో, చాలా సులభంగాను చాలా చిన్నదిగాను నా జీవితంలో పాపము ప్రవేశించింది. కానీ ఈ రోజు నన్ను భ్రష్టురాలను చేసేసింది. ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకు ఎంత త్వరగా అప్పగిస్తే అంత మంచిది. ఎంత త్వరగా నీవు ప్రమాదకరమైనటువంటి నీ పాపిష్టి స్థితిలో నుంచి బయటపడి క్షేమకరమైనటువంటి దేవుని రెక్కల చాటుకు వస్తే అంత మంచిది. ఈరోజు దేవుడు నీకు సూటిగా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. తెలిసి డెలిబరేట్ గా పాపిష్టి పనులు చేస్తున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీ ఇష్టానుసారమైన జీవితము, నీ పాపిష్టి వైఖరి, నువ్వు చేసే పాపిష్టి పనులు త్వరలో నీ జీవిత నాశనం చేయబోతున్నాయి. తీవ్రమైన తీరని నష్టాన్ని కలుగ చేయబోతున్నాయి. ఆ రోజు రాబోతుంది కాబట్టి ఈ రోజు నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. నా మాట విని నీ జీవితాన్ని దిద్దుకుంటావా, లేదా నీ ఇష్టానుసారంగా వెళ్ళి నిన్ను నీవు నాశనం చేసుకుంటావా? చాయిస్ ఈజ్ యువర్స్, డిసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయము నీదే. ఏ నిర్ణయం తీసుకోబోతున్న ఈ రాత్రి? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో వచ్చండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సంసోను జీవితంలో ఎన్నెన్ని విషయాలు దాగి ఉన్నాయో గమనిస్తున్నారా? మన జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ విననటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు, హెచ్చరికలు
దేవుడు మన మధ్యకు తీసుకొస్తున్నాడు. ఎందుకని? మిమ్మల్ని బహుగా ప్రేమించాడు కాబట్టి. మీరు నాశనం కావడం ఇష్టం లేదు కాబట్టి. బహుసూటిగా, బహుస్పష్టంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఎందుకు వెళ్తున్నావు ఆ ద్రాక్ష తోటకి? ఎందుకు వెళ్తున్నావు నువ్వు శోధించబడే స్థలానికి, శోధించే వ్యక్తి దగ్గరకు, శోధించేటటువంటి ఆ ప్రదేశానికి, నీకు నీ జీవితానికి, ఆత్మీయతకు, శరీరానికి భద్రత లేనటువంటి స్థితికి, స్థలానికి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ సింహం దాగి ఉంది, అమాంతంగా నీ మీద పడిపోతుంది. జాగ్రత్త. తెలిసే అడుగులు వేస్తున్నావు, తెలిసే ముందుకు వెళ్తున్నావు. అది నీకు క్షేమం కాదు. నువ్వు ఎన్నుకున్న మార్గము వ్యాపారంలో, నువ్వు ఎన్నుకున్న మార్గము ఉద్యోగంలో, నువ్వు ఎన్నుకున్న మార్గము చదువులో, నువ్వు ఎన్నుకున్న మార్గము నీ జీవిత భాగస్వామి విషయంలో నీకు క్షేమకరమైంది కాదు. నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు అమాంతంగా సింహం రాబోతుంది, నీ మీద దాడి చేయబోతుంది. ఆ రోజు రాకమునుపు ఈ రోజు నీ జీవితం దిద్దుకుంటే ఎంత బాగుంటుంది, సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది. తెలిసి తప్పు చేస్తున్నా, తేనెటీగలను కొట్టటంలా, నాకే హాని జరగటంలా అనుకుంటున్నావా? జాగ్రత్త. తేనెటీగలు కొట్టటంలా అని చెప్పి అనుకుంటున్నావేమో. సంసోను జీవితాన్ని కొట్టడానికి, నాశనం చేయటానికి ఫిలిస్తీయుల తేనెటీగలు సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయం సంసోనుకు తెలియదు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నిన్ను బజారుకు వేడ్చడానికి, నీ బ్రతుకును భ్రష్టు చేయటానికి నీకు తెలియకుండానే ప్రమాదకరమైన శక్తులు కాసుకుని కూర్చున్నాయి. అవేదో ఒక రోజు అమాంతంగా నీ మీద పడబోతున్నాయి. ఆ దినము రాకమునిపై ఈరోజే నీ జీవితాన్ని దిద్దుకుంటే బాగుంటుంది. దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నా జీవితం క్షేమకరంగా లేదని, నా జీవితం ప్రమాదంలో ఉందని, నా బాట మంచిది కాదని దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నా జీవితాన్ని, నా మిగిలిన జీవితాన్ని నా దేవునికి అంకితం చేస్తా, అర్పిస్తా. ఈరోజే ఈ ప్రమాదకరమైన జీవితం నుంచి బయటపడి క్షేమకరమైన జీవితాన్ని ప్రభు చేతుల్లోంచి పొందుకుంటా. నా కోసం ప్రార్థన చెయ్యండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సంసోను జీవితం ద్వారా ఎన్ని రీతులుగా మమ్మల్ని హెచ్చరిక చేయగలవో అన్ని రీతులుగా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, సరిచేస్తున్నావు, బుద్ధి చెబుతున్నావు. జ్ఞానము కలవాడు నీ గద్దింపును విని తన జీవితాన్ని దిద్దుకుంటాడు. అలా దిద్దుకోవడానికి అనేక వేల మంది తమ చేతులు నీకు చూపిస్తున్నారు. ప్రతి చేతిని పట్టుకొని వారు కలిగి ఉన్నటువంటి ప్రమాదకరమైన స్థితి నుంచి, ప్రమాదకరమైన మార్గము నుంచి విడిపించి క్షేమము, ఆశీర్వాదము, నీకు మహిమ తెచ్చే జీవితము తమ జీవితాలను నీకు అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ రాత్రి ఎవరితో అయితే నువ్వు సూటిగా మాట్లాడావో వారు ఆ మాటలు విని తమ జీవితాన్ని నీకు అంకితం చేసినట్లయితే వారి జీవితంలో నాయన సంపూర్ణ మార్పును, పరిశుద్ధమైన జీవితమును, నిన్ను గణపరిచేటటువంటి బ్రతుకును దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈరోజు బహుసూటిగా మాతో మాట్లాడాడు అన్నవారు